Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. While we all are standing, మనందరూ నిలబడి ఉంటుండగా you open our Bible to the Revelation chapter 5 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో నుండి వాక్యాన్ని చదువుదాం. and 5th verse. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. Amen. ఆమేన్. We close our eyes for a small prayer. చిన్న ప్రార్థనకి తలలో వంచి కళ్ళు మూసుకుందాం. Our Abba, our heavenly Father, our Lord Jesus Christ, మా అబ్బా, మా పరమ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు, thank you for this wonderful resurrected day morning, Lord. దేవ, అద్భుతమైన పునరుద్ధాన ఉదయమును బట్టి నీకు వందనములు తండ్రి. We all gathered here in the name of Jesus Christ, మేమందరం ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్నాము. and we know that, Lord, you are amongst us, దేవా, నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము ఎరిగి ఉన్నాము. and we are welcoming you with a sincere heart. యథార్థ హృదయముతో నిన్ను మేము ఆహ్వానిస్తా ఉన్నాం. And Father, తండ్రి, come and bless everyone who are here ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు వచ్చి ఆశీర్వదించండి. and speak to every heart today morning. ఈ ఉదయమున ప్రతి హృదయముతో మీరు మాట్లాడండి. Take care of the meeting from the beginning till the end. దేవా, ఈ కూడిక ప్రారంభం నుండి చివరి వరకు మీరు శ్రద్ధ వహించండి. Let your name only be glorified. నీ నామమే మహిమపరచబడును గాక. With a thankful heart we are asking this prayer in the name of Jesus Christ. తండ్రి, కృతజ్ఞతా హృదయముతో నీ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated, my brothers and sisters. సోదరి సోదరులారా, దయచేసి కూర్చోండి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తారా? అందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. Amen. So God bless you all for this wonderful fellowship. మరి ఈ యొక్క అద్భుతమైన సహవాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So today morning ఈ రోజు ఉదయము we'll see one subject. ఒక అంశాన్ని మనం చూద్దాం. So patiently be with me. మరి నాతో మీరు ఓపికగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. Turn with me to the book of Genesis. ఆది కాండంలోని ఒకసారి వాక్యాన్ని తిప్పండి. 15వ అధ్యాయము. I believe everyone have the Bible in their hand. మరి మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నదని నేను నమ్ముతున్నాను. Read 15, brother. 15 and 15. 3:15. సారీ, 3:15. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. Amen. ఆమేన్. Here if you see, ఇక్కడ మీరు చూస్తే God making the first prophecy. దేవుడు మొట్టమొదటి ప్రవచనాన్ని చెప్తున్నాడు. This prophecy comes out from the God's mouth directly in the Bible. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ ప్రవచనము నేరుగా దేవుని నోట నుండి పలకబడుతుంది. I will put enmity between thee and the woman. మరి నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదని I అన్నాడు. will put thee and woman. స్త్రీ సంతానం కాదు. I will put thee and woman. స్త్రీకిని నీకును Comma. వైరము కలుగజేసేదని అన్నాడు. Amen. ఆమేన్. In the Bible, comma makes big difference. మరి ఆ బైబిల్లో కామా అనేది చాలా వ్యత్యాసాన్ని తెస్తుంది. Because of this one comma in Malachi 4:5-6, 2000 years dispensation is coming. మరి మలాకి 4:5లో ఈ కామాయే 2000 సంవత్సరాల వ్యవధిని తీసుకొచ్చింది. Amen. ఆమేన్. So when we read the Bible, where full stop comma comes, we have to be very careful. మరి బైబిల్లో ఎక్కడైనా కామా అని ఫుల్ స్టాప్ అని కనబడితే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. I will put enmity between thee and woman, comma. అక్కడ ఏమన్నాడంటే నీకును స్త్రీకిని మరి వైరము కలగజేసేదనని చెప్పి కామా పెట్టి, and between thy seed and her seed. ఆ తర్వాత అన్నాడు నీ సంతానమునకును ఆమె సంతానమునకును. Amen. ఆమేన్. This enmity between you and woman. మొదటి ఆ వైరం ఎవరికంటే నీకును ఆ స్త్రీకిని. Amen.
ఆమేన్. This is where the battle started. అసలు పోరాటం ఇక్కడే మొదలైంది. అర్థమవుతుందా? అర్థమైందండి? అర్థమవుతుంది. మధ్య మధ్యలో ఆమె అల్లే చెప్పండి, నాకు అర్థమవుతుంది మీరు ఉంటారని. మీకు అర్థమైతే మధ్యలో ఆమెనో అల్లెలుయనో చెప్తే మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఆమేన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యు అండర్స్టాండ్. మీరు గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. So he said, enmity between you and thee. ఆయన అన్నాడు, నీకును స్త్రీకిని వైరము కలగజేసేదని అన్నాడు. Then తర్వాత ఆమేన్, ఆమేన్, and junction మరియు between thy seed and her seed. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అన్నాడు. So the battle starts between two persons. కాబట్టి పోరాటం అనేది ఇద్దరి మధ్యలో జరుగుతుంది, ఆరంభమవుతుంది. ఆరంభమైంది. But కానీ this battle goes to generation. మరి ఇద్దరి మధ్యలో ప్రారంభమైనటువంటి ఈ పోరాటము ఇద్దరి తరాలలోకి వెళ్ళిపోయింది, వంశాలలోకి వెళ్ళిపోయింది. Amen. ఆమేన్. This is not a one day battle. ఇది ఒక రోజు పోరాటం కాదు. This enmity not between two persons. This enmity between those two seeds. ఈ వైరం అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలోది కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మాత్రమే కానీ ఇది రెండు సంతానాలలోకి వెళ్ళిపోయింది. Satan cheated Eve. సాతాను హవ్వను మోసగించింది. Amen. Enmity between two persons. అక్కడ మొదలైంది ఇద్దరి మధ్యలో వైరం, ఇద్దరికి మొదలైంది. Amen. ఆమేన్. The chapter 3 you understand God talking with Adam, God talking with Eve, God talking with Satan. ఆ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, స్త్రీతో మాట్లాడాడు, సర్పముతో మాట్లాడాడు. Amen. ఆమేన్. When God saying thy seed, ఆయన ఎప్పుడైతే నీ సంతానం అన్నాడో, Amen. ఆమేన్, That time only we have to understand the serpent seed already started to come to the world. అప్పటికే మీరు అర్థం చేసుకోవాలి, సర్ప సంతానం అప్పటికే ఈ లోకములోకి ప్రవేశించి ఉన్నది. Now Cain not has come. సారీ, Cain not had come. Cain. కయ్యను, ఓకే, కయ్యను ఇంకా రాలేదు అప్పటికి. Amen. ఆమేన్. Now only the sin happened. కేవలం పాపం మాత్రమే, పాపపు క్రియ మాత్రమే జరిగింది. Amen. ఆమేన్. But God saying, కానీ దేవుడు అంటున్నాడు, serpent, సర్పమా, your seed నీ సంతానము and woman's seed స్త్రీ సంతానమునకు one day meet face to face on this earth. ఈ భూమి మీద ఒకరు దినమున ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు అన్నాడు. Because God knows ఎందుకంటే దేవుడికి తెలుసు, Eve already conceived. ఆ అవ్వ అప్పటికే గర్భము ధరించింది, The seed already transferred. ఆల్రెడీ విత్తనము మార్పు చెందింది. The serpent seed and God's seed already in one ground. ఒకే నేలలో సర్ప సంతాన బీజం ఉన్నది, దేవుని బీజం ఉన్నది. Amen. ఆమేన్. The both seeds are in one ground. ఈ రెండు కణాలు, రెండు జన్యువులు ఒకే నేలలో ఉన్నాయి. The Eve is standing there. అక్కడ అవ్వ నిలబడి ఉంది. Amen. In her home, ఆయన యొక్క ఇంటిలో two seeds are already there. రెండు విత్తనాలు అప్పటికే ఉన్నాయి. Amen. ఆమేన్. God saying, దేవుడు అన్నాడు, today these two seeds are not in a full formation. ఈ రోజు ఈ రెండు విత్తనాలు సంపూర్ణమైనటువంటి రూపంలోకి రాలేదు, కానీ But one day, ఒక దినమున these two seeds come as two humans. ఈ రెండు మనుషులుగా అవి పుట్ట రాబోతున్నాయి, ఇద్దరు వ్యక్తులుగా రాబోతున్నారు. Amen. Amen. Today the enmity started between you and woman. ఇప్పుడైతే వైరం అనేది నీకును స్త్రీకి మొదలైంది, కానీ Amen. ఆమేన్, The serpent is standing there. సర్పం అక్కడ నిలబడ్డాడు, Woman standing there. స్త్రీ ఇక్కడ నిలబడింది. Now the seed not yet come. ఇంకా విత్తనం రాలేదు. Amen. Now God saying, కానీ దేవుడు అంటున్నాడు, woman and you. స్త్రీకిని నీకిని అన్నాడు. Now ఇప్పుడు one day ఒక రోజున the seed, those seeds are in the woman. నీ గర్భంలో ఉన్న రెండు విత్తనాలు They will stand opposite each other. ఇప్పుడైతే మీ ఇద్దరే నిలబడ్డారు, కానీ ఒక దినము రాబోతుంది, ఆ దినమున నీ గర్భంలో ఉన్న రెండు విత్తనాలు ఎదురు బదురుగా నిలబడబోతున్నారు. Are you understanding? అర్థమవుతుందా? This karma ఈ కామ is going to take 6,000 years. 6000 సంవత్సరాలు జరగబోతుంది ఆ కామ వల్ల.
అదే చెప్తున్నా, బైబిల్లో కమా అంటే చాలా ఇంపార్టెంట్. బైబిల్లో అందుకే కామా అంటే చాలా ప్రాముఖ్యమైంది. వన్ కమా మేక్ అ బిగ్ డిస్పెన్సేషన్స్. ఒక కామా అనేక తరాలు తీసుకొచ్చింది. ఆమేన్. ఆమేన్. అండ్ గాడ్ సెడ్, దేవుడు అంటున్నాడు 15th verse, 15వ వచనం, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడిమ మీద కొట్టిదవని చెప్పాను. it shall bruise thy head and thou shall bruise thy heel. నీవు దాన్ని మడిమ మీద కొడతావు, వాళ్ళు నిన్ను తల మీద కొడతారన్నాడు. Amen. ఆమేన్. That time only the serpent understand that one day I am going to finish. అప్పుడే దానికి అర్థమైపోయింది, ఒక దినాన నా పని అయిపోద్ది అని. Because ఎందుకంటే the one who prophesied that God himself, ప్రవచించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు అయి ఉన్నాడు. from that day onwards, ఆ రోజు నుండి సాతాను seeking his enemy. తన శత్రువుని వెంటాడుతున్నాడు, వెతుకుతున్నాడు. What Satan is trying? సాతాను ఏం చేస్తున్నాడు? Before my enemy bruise my head, నా శత్రువు నా తల మీద కొట్టక మునుపే I want to kill that person. ఆ వ్యక్తిని నేను హతము చేయాలనుకున్నాడు. Amen. ఆమేన్. So the enmity started there only. కాబట్టి ఆ వైరం అనేది అక్కడే మొదలైంది. Hallelujah. హల్లెలూయా. But కానీ Satan don't know where the woman's seed will come from. స్త్రీ సంతానం ఎక్కడి నుంచి వస్తాడన్న సంగతి సాతానుకి తెలియదు. Because ఎందుకంటే seed always come from man only. విత్తనం అనేది ఎల్లప్పుడూ పురుషుడి నుండే వస్తది. So Satan got confused. కాబట్టి సాతానికి గలిబిలి వచ్చింది. Anyhow, ఏది ఏమైనా the Abel came. శత్రు వచ్చింది. Abel. హేబేల్ వచ్చాడు. Amen. ఆమేన్. When Abel came, ఎప్పుడైతే హేబేల్ వచ్చాడో Satan thought, సాతాను అనుకున్నాడు, this is the person is going to kill me. ఈ వ్యక్తే కావాల్సి నన్ను చంపబోతున్నాడు అనుకుంది. So before he kill me, అతడు నన్ను చంపే ముందు I kill him. నేనే అతన్ని చంపేస్తానంది. Hallelujah. హల్లెలూయా. And he killed Abel. అందుకే హేబేలు చంపేశాడు. Amen. After killing Abel, హేబేలు చంపిన తర్వాత he came to know ఆ this is not that person. అసలైన వాడు ఈడు కాదని అర్థమైంది దానికి, చంపేసిన తర్వాత. Hallelujah. హల్లెలూయా. God brought Seth. దేవుడు హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు. Amen. The Satan still day and night watching, where is my enemy? అందుకే సాతాను దివారాత్రులు నా శత్రువు ఎక్కడున్నాడని వెతుకుతూ వెంటాడుతున్నాడు. Where he will come from? ఎక్కడి నుంచి వస్తాడు? Hallelujah. హల్లెలూయా. You don't have the idea where that seed will come from. ఆ విత్తనం లేదా ఆ సంతానం ఎక్కడి నుంచి వస్తారన్న సంగతి వాడికి ఒక్కటి కూడా తెలియదు. Satan and his angels మరియు సాతాను వాడి దూతలు working day and night. రాత్రి పగలు కష్టపడి చూస్తున్నారు. Because ఎందుకని? they want to secure their rulership in this earth. భూమి మీద వారి పరిపాలనా తత్వాన్ని వారు కాపాడుకుంటున్నారు. Hallelujah. But ప్రవచనం చేసింది, the one who prophesied that God himself, that will fulfill. ఇప్పుడు ప్రవచించిన వాడు దేవుడు కనుక దాన్ని నెరవేర్చేవాడు కూడా దేవుడే. So Satan knows కాబట్టి సాతానుకు తెలుసు it will fulfill. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. But కానీ I have to stop it. అది జరగక ముందే నేను దాన్ని ఆపాలి. Prophet saying, ప్రవక్త అన్నాడు, Satan knows he will not get any victory. సాతానికి ఎలాంటి విజయం ఉండదన్న సంగతి ప్రవక్తకు చెప్పాడు. And అది సతానికి తెలుసు. సాతానికి తెలుసు. Amen. హల్లెలూయా. Even though అయినప్పటికీ he fight with till the last round. చివరి రౌండ్ వరకు వారు పోరాడుతూనే ఉన్నాడు. He knows I will not get victory. నాకు విజయం గెలుపు నాకు రాదన్న సంగతి వాడికి తెలుసు. Result he knows. ఫలితం వాడికి తెలుసు. Even though అయినా కూడా he fight with the full strength. వాడు ఎంతో పట్టుదలతో పోరాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So he was keeping watching where the seed come from, where the seed come from, where the seed come from. మరి ఆ సంతానం ఎక్కడి నుంచి రాబోతుంది, ఆ విత్తనం ఎక్కడి నుంచి రాబోతుందని వాడు వెతుకుతున్నాడు. But one day కానీ ఒక రోజున he got a clue. వాడికి ఒక క్లూ దొరికింది. Amen. ఆమేన్. Genesis 49. ఆదికాండం 49. నాతో ఉంటారా? అందరు ఇక్కడే ఉన్నారా? $49. 49. Here ఇక్కడ Jacob blessing his sons.
యాకోబు తన కుమారుల్ని ఆశీర్వదిస్తున్నాడు. Amen. ఆమేన్. First verse. యాకోబు మొదటి వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. Jacob blessing in Genesis, యాకోబు ఆది కాండములో దీవిస్తున్నాడు, but he's saying కానీ ఆయన అంటున్నాడు, these blessings will fulfill in the last days. ఈ లేఖనములు అంత్య దినములలో నెరవేర్పు జరుగుతాయి అంటున్నాడు. ఉన్నారా? ఇక్కడ ఉన్నారు అందరూ? అందరూ ఇక్కడే ఉన్నారా? Blessings in Genesis ఆశీర్వాదాలేమో ఆది కాండంలో, fulfill in last days. నెరవేర్పేమో అంత్య దినాల్లో. Amen. So fulfill in the last days means we have to watch what were the blessings are fulfilling today. కాబట్టి అంత్య దినాల్లో నెరవేర్పు అంటే ఇప్పుడు మనం ఏం గమనించాలి? ఏమి నెరవేర్పు జరుగుతుందో మనం గమనించాలి. Because we are in the last days. ఎందుకంటే అంత్య దినాలలో ఉన్నది మనమే. Whatever the blessings Jacob gave to his sons, that is going to fulfill in our age. ఏ ఆశీర్వాదాలైతే యాకోబు తన కుమారులకు ఇచ్చాడో వాటి యొక్క నెరవేర్పు అంత్య దినాల్లో జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So he's blessing one by one. కాబట్టి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. And fifth verse. 5వ వచనం 49:5. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. ఆమేన్. Actually he's giving blessing to every sons, but he is giving curse to Simeon and Levi. లేవికి షిమ్యోనికి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చాడు, వీళ్ళిద్దరికి మాత్రం శాపాలు ఇచ్చాడు. Why you know? ఎందుకు ఆ పని చేశాడు? Anyone? ఎవరని చెప్పగలరా? షిమ్యోనికి లేవికి ఎందుకు శాపాలు ఇచ్చాడు, మరి మిగతా వారందరికి ఎందుకు ఆశీర్వాదాలు ఇచ్చాడు? You are the Bible readers. మీరందరూ బైబిల్ చదివేవారేనా? Because ఎందుకని? Jacob not only have 12 sons, one daughter also there, Dinah. యాకోబుకి 12 కొడుకులు మాత్రమే కాదు, ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరే దీనా. Amen. One Gentile person came and spoiled Dinah. ఒక అన్య వ్యక్తి వచ్చి దీనాను చెరిపాడు. Uncircumcised person. ఆ సున్నతి పొందని ఒకడొచ్చి దీనాను పాడు చేశాడు. Amen. And Simeon and Levi take the sword. Actually even spoiled Dinah, the person agreed to take circumcision. అయితే ఎవడైతే దీనాను పాడు చేశాడో ఆ వ్యక్తి సున్నతి పొందడానికి ఒప్పుకున్నాడు. ఆయన మాత్రం కాదు, everyone in that village. ఆయన ఒక్కడే కాదు, ఆ గ్రామములో ఉన్న వారందరూ సున్నతి పొందడానికి ఒప్పుకున్నారు. But కానీ Simeon and Levi not interested in this uncircumcised people. అయితే సిమియోనుకి లేవికి ఈ సున్నతి పొందని వారి మీద ఎలాంటి ఇష్టం లేదు వాళ్ళకి. They are very jealous persons. వారు చాలా రోషం కలిగి ఉన్నారు. They are not a nominal church members. వారేదో ఒక సాధారణమైన నామకార్థ క్రైస్తవులు కారు. If anyone talk about the message, anyone talk about Jesus Christ, okay, మాట్లాడుతున్నారు బ్రదర్. అలాంటి వ్యక్తులు కాదు సిమియోన్ లేవి. ఏదో దేవుని కోసం మాట్లాడుతున్నారంటే ఫోన్లో మాట్లాడుకొని అనే రకం కాదు వాళ్ళిద్దరు. These two persons have the zeal for God. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని పట్ల అత్యాసక్తి గలవారు. When all those persons were circumcised and taking rest in their places, మరి వారి స్థలాలలో మిగతా వారందరూ సున్నతి పొంది విశ్రాంతిలో ఉన్నప్పుడు Simeon and Levi took the sword and killed everyone. సిమియోను లేవి వెళ్ళి వారి ఖడ్గముతో వారందరినీ చంపేశారు. Amen. Because they ate the uncircumcised people. వారికి సున్నతి పొందని వారంటే చాలా అసహ్యం. Amen. Amen. Even when David seeing Goliath also, he is seeing the same thing, circumcision and uncircumcision. When David met Goliath. దావీదు గొలియాతును కలుసుకున్నప్పుడు కూడా సున్నతి పొందిన వారిని చూశాడు, సున్నతి పొందని వారిని చూశాడు. They not seeing any caste or any tribe or anything. They see only one thing, circumcised and uncircumcised. వాళ్ళ కులము గోత్రాలు ఏమి చూడట్లేదు ఆయన. వాడు సున్నతి పొందాడా, వాడు సున్నతి పొందలేదా.
David also saying that same thing. దావీదు కూడా అదేగా చేసింది. This uncircumcised Philistine. అదే మాట అన్నాడు, ఈ సున్నతి పొందని ఈ ఫిలిస్తీయుడు అన్నాడు. So Simeon and Levi went and killed everyone. అందుకే సిమ్యోను, లేవి సున్నతి లేని వారందరినీ చంపేశారు. Because of this, దీనిని బట్టే his father Jacob is angry. తన తండ్రి వారిద్దరి పట్ల కోపం పెంచాడు. Why? ఎందుకని? They did good for their own sister. వాళ్ళ చెల్లికి అన్యాయం జరిగిందని వాళ్ళ అమ్ములిద్దరు చేసింది మంచిదే కదా. బాకి అన్న తమ్ముడు ఎవరు చెల్లికి అలాంటి జరిగిందని చూడట్లేదు, ఇంట్లో కూర్చుంటే ఆనందంగా ఉన్నారు. రోషం లేని వాళ్ళు, రోషం లేని the other brothers, మిగతా వాళ్ళేమో they not seeing anything what happened to their own sister. వాళ్ళ సొంత సహోదరికి జరిగిన అన్యాయాన్ని బట్టి వాళ్ళేం పట్టించుకోవట్లేదు కదా. But these two persons get angry. How can you touch my sister? మరి ఈ ఇద్దరికే ఎందుకు ఇంత రోషం వచ్చి నా సహోదరిని ఇలా చేస్తారా అని వెళ్ళారు వీళ్ళిద్దరు. But Jacob not like this. అయితే వీళ్ళు వెళ్ళిన ఆ కార్యము యాకోబుకి నచ్చలేదు. Because ఎందుకని? Jacob is a businessman. యాకోబు వ్యాపారవేత్త. He don't want to fight with everyone. He want to keep peace and he want to do a business. ఈ వ్యాపారవేత్తకి ఎవరితో గొడవ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందరితో మంచితనం పెంచుకుని బాగా మంచిగా చూసుకుంటాడు. ఆయనకి లాభం మాత్రం చూడాలి. లాభం వచ్చేది ఏది పోగొట్టుకోడు ఆయన. లాభం కోసం ఎవరితో గొడవ పెట్టుకోడు. Now because of these two persons killed everyone, all other peoples become an enemy for his Jacob's people family. ఈ ఇద్దరు వెళ్ళి వాళ్ళందరిని చంపిన కార్యం వల్ల మిగతా వాళ్ళందరూ యాకోబుకి విరోధులు అయిపోయారు. So Jacob saying, you spoil my name. యాకోబు అంటున్నాడు, రే మీ ఇద్దరు వెళ్ళి నా పేరు చెడగొట్టారా అన్నాడు. You spoil my family name. నా కుటుంబ పేరుని తగలబెట్టారు మీరు అన్నాడు. That's why he's saying. అందుకే అంటున్నాడు, he's not giving any blessing to ఏ ఆశీర్వాదాలు షిమియోనుకి లేవికి ఇవ్వలేదు ఆయన. Amen. Read brother. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. He's saying all other 10 children, మిగతా 10 మంది కుమారులతో don't mix with them. ఓ వాళ్ళతో మీరు చేరొద్దు, కలవద్దు అసలు. Don't go and mix with them. వారితో వెళ్ళి మీరు కలవద్దు. My soul is not with them. నా ప్రాణము వారితో కలిసి లేదు. Amen. Read brother. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. 7th verse. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను. Blessing to everyone, but these two children only is saying that sabik. వీళ్ళిద్దరికి తప్ప మిగతా వారందరికీ ఆశీర్వాదాలు ఇచ్చాడు, వీళ్ళిద్దరికి శాపాలు ఇచ్చాడు. Who are there? ఎవరు వారు? లేవి, షిమ్యోన్. Amen. ఆమేన్. But you know, కానీ మీకు తెలుసా, when man curse you, when man leave you, that's not make any sense. ఒకవేళ ఒక వ్యక్తి, ఒక మనిషి మిమ్మల్ని శపించినా, ఒక వ్యక్తి మిమ్మల్ని దూషించినా అది మీకు ఏమీ హాని జరగదు. When Israel people did sin in the Balaam time, బిలాము కాలంలో, బిలాము సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు, you go and read in Numbers 18 at home. మీరు ఇంటికి వెళ్ళి సంఖ్యాకాండం 18వ అధ్యాయం చదవండి. Amen. ఆమేన్. The Israel people went to Moab and making adultery with Moabite women. మోయాబీల స్త్రీలతో ఇశ్రాయేలీలు కలుసుకొని పాపము చేసినప్పుడు, there was one person called Phinehas. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఫినెహాస్. Amen. ఫినెహాస్. There also, అక్కడ కూడా he killed one man and woman in the same pierce. ఆ ఇరువురు వ్యక్తులు మంచం మీద ఉన్నప్పుడు ఫినెహాసు బల్లెము పట్టుకెళ్ళి అతడి నడుములో పొడిచి చంపేశాడు. Amen. ఆమేన్. How can you bring the adultery in the presence of God? దేవుని ప్రసన్నతలోనికి నువ్వు వ్యభిచారాన్ని ఎలా చేస్తావని అడిగి పొడిచాడు. Actually it's a murder. అది వాస్తవానికి హత్యే కదా. In the 10 commandments, murder is a sin. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య
చేయకూడదు. Amen. ఆమేన్. But కానీ when Phinehas killed that person, ఎప్పుడైతే ఫినెహాస్ ఆ వ్యక్తిని హత్య చేశాడో immediately God talked with Phinehas. వెంటనే దేవుడు ఫినెహాస్ తో మాట్లాడాడు. And God saying, దేవుడు అన్నాడు, I am making a covenant with you forever and ever. ఎల్ల కాలము శాశ్వత కాలమునకు చెందిన నిబంధనని నేను నీతో చేస్తున్నాను. You will work in my temple. నీవు నా మందిరములో పని చేసేదవు. Amen. ఏ దేవుడు హత్య చేయొద్దన్నాడు, మర్డర్ చేయకూడదని చెప్పారో, ఏ దేవుడైతే నరహత్య చేయొద్దన్నాడో, is honoring this murder. ఇప్పుడు ఈ ఫినెహాసు చేసిన హత్యని దేవుడు గౌరవిస్తున్నాడు. Because of this, ఎందుకంటే దీనిని బట్టే you killed them, నువ్వు వారిని చంపావు, you murdered them. రోషముతో వారిని చంపావు. I am very happy. నువ్వు చేసిన కార్యమును, అక్కడ ఒక మాట ఉంటది, నా స్థానంలో నీవు చేసిన దాన్ని నేను హర్షించుచున్నానంటాడు. And God told to Moses, దేవుడు మోషేతో అన్నాడు, in all 12 tribes, ఈ 12 గోత్రాలతో separate Levi for me. లేవిని నా కోసం ప్రత్యేకించు. Jacob don't want Levi, యాకోబుకి లేవి అక్కర్లేదు, but God want Levi. కానీ దేవుడికి లేవి గోత్రం కావాలి. A big lesson here. ఇక్కడే పెద్ద పాఠం ఉంది. I tell in Telugu only. తెలుగులోనే చెప్తారంట. సమయం రాముందుకు ఎవరును జడ్జ్ చేయకూడదు. సమయము రాకుండా ఎవరిని తీర్పు తీర్చరాదు. Our God can turn the page anytime. దేవుడు దేవుడు ఎప్పుడైనా అదే కాగితం కాదు అది, అదే మన భాషలో చెప్పాలంటే ఎవడి రాతను ఎప్పుడు దేవుడు మారుస్తాడు ఎవడికి తెలియదు. లోకల్ భాషలో చెప్పాలి, అదే లోకల్ భాష. నీ రాత దేవుడు ఎప్పుడు ఎలా మారుస్తాడో నీకు తెలీదు. తెలియకోకుండా తీర్పు తెచ్చొద్దు. Many times we think that these people are good, that people are bad. చాలా సార్లు మనం ఏమంటాం, వీళ్ళు చాలా మంచి వాళ్ళండి, వీళ్ళు చాలా చెడ్డోళ్ళండి, These people will not go in the rapture. మనం అనేస్తాం, ఈ ప్రజలు ఎత్తబాట్లో వెళ్ళరండి, They will go in the rapture వాళ్ళు మాత్రమే ఎత్తబాట్లో వెళ్తారండి. because of their seeing the outlook. ఎందుకంటే వాళ్ళ బాహ్య రూపాన్ని చూసి. Amen. ఆమేన్. Outside they are perfect. బయటికి మాత్రం చాలా పరిపూర్ణంగా ఉన్నారు, They are good believer. మంచి విశ్వాసులే. If anyone go in the rapture in my church, they will go. మన సింపుల్ గా చెప్పేస్తాం, మన సంఘంలో ఎవడన్నా ఎత్తబడేది ఉంటే వాళ్ళే వెళ్తారు. This sister is perfect, that sister is imperfect. మన దృష్టిలో మనం చెప్తాం, ఈ సహోదరి పరిపూర్ణంగా ఉంది, ఈ సహోదరుడు పరిపూర్ణంగా ఉన్నాడు. Oh, she is wearing gold, she is making makeup. ఈమె బంగారు ఆవరణలు ధరిస్తుంది, మేకప్ వేస్తుంది. She is not a believer. ఈమె అసలు విశ్వాసే కాదు, ఆయన నరకకి వెళ్తారు. ఆమె నరకానికి వెళ్ళిపోద్ది. మనం చెప్తాం అలాగా. Don't make judge before the time comes. సమయం ఆసన్నం అవ్వకుండా ఎవరి పట్ల మీరు తీర్పులు తీర్చరాదు. Amen. In last 26 years ministry, గత 26 సంవత్సరాల సేవా పరిచర్యలో I saw many good believers fall in sin. ఎంతో మంచి విశ్వాసులుగా ఉండే విశ్వాసుల వ్యక్తులు ఎంత ఘోర పాపములో పడిపోయారో చూశాను నేను. Amen. Amen. But I also saw those believers in the beginning, they are not good believers, they are doing everything wrong. కానీ ప్రారంభంలో విశ్వాసులుగా ఉంటూ పాపం ఏ తప్పు అంటే మంచితనం లేనట్టుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు, They not understand the message. వాళ్ళకి సరిగా వాక్యం అర్థం కాదు. They come to church with all jewelries and everything. ఇవి యొక్క ఆభరణాలతోనూ అన్ని రకాలతోనూ అంగుల ఆర్భాటాలతో మందిరానికి వచ్చారు. When these people came to church, these other people were perfect. వాళ్ళు ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చినప్పుడు యువతల పక్క ఉన్నవారు పరిపూర్ణంగా కనపడ్డారు. They put a finger on them. కానీ వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నట్టుండి వాళ్ళు పరిపూర్ణంగా లేరని వాళ్ళ మీద ఏలెత్తి చూపేవారు. Oh, the sister is wearing this. ఈ పరిశుద్ధులుగా కనపడేవారు ఏమన్నారు, వాళ్ళు అదండి, వాళ్ళు ఇదండి అనేవారు. One youngster come to church. ఒక యవనస్తుడు వస్తే One brother saying, ఒక సోదరుడు అన్నాడు, నీ జుట్టు బాగలేదు, నీ జుట్టు బాలేదు, చుట్టు కట్టాలి, జుట్టు కత్తిరించాలా, షర్ట్ పిన్ చేయాలి, షర్ట్ పొడుగు చేయాలా, జీన్స్ పొందకూడదు, జీన్స్ వేసుకోకూడదు, టైట్ షర్ట్ పొందకూడదు, టైట్లు వేసుకోకూడదు. Today, మరి ఈ రోజు those who instructed them, ఎవడైతే ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నాడో,
they are in a big fall. వాడే పెద్ద గుంటలో ఉన్నాడు. But once they were not good, కానీ ఎవరైతే చూడడానికి వీళ్ళు కరెక్ట్ కాదని కనపడ్డారో, today they are taking the message to everyone. ఈ రోజు వాళ్ళు వర్తమాన జీవితాన్ని కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So కాబట్టి we are learning one lesson today. ఈ రోజు ఒక పాఠం నేర్చుకుంటున్నాం. Don't judge the people before the time comes. సమయము రాకుండా ఎవరిని తీర్పు తీర్చవద్దు. How the human seeing you, that's the way not God seeing you. మనుషులు ఎలా చూస్తున్నారో ఆ చూపుతో, ఆ దృష్టితో దేవుడు నిన్ను చూడట్లేదు. God's eyes is different, human eyes is different. దేవుని నేత్రాలు వేరు, మానవ నేత్రాలు వేరు. When Jesus is going to Zacchaeus' house, ఎప్పుడైతే యేసు జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడో, till that time అప్పటి వరకు all Pharisees, Sadducees are walking with Jesus Christ. పరిసయ్యులు సద్దుకాయలు అప్పుడు దాకా యేసు ప్రభు కూడా తిరిగారు. When Jesus going to Zacchaeus' house, ఎప్పుడైతే జక్కయ్య ఇంటి దారిలోకి యేసు తిరిగాడో, ఎవరు లేదు. పరిసయ్యులు సద్దుకాయలు ఎవరు లేరు వెనకాల. Because ఎందుకని? if they go to Zacchaeus' house, their name will be spoiled. జక్కయ్య గారి ఇంటికి వెళ్తే వీళ్ళ పేరు చెడిపోద్ది. ఇలా మరి పరిశుద్ధులు They కదా. are asking now, why are your master is eating with the sinners? మరి వాళ్ళే కదా అడిగారు, పాపులతో కలిసి మీ బోధకుడు భోజనం చేస్తాడేంటయ్యా. Amen. ఆమేన్. That's why all jumped. అందుకే పాపి ఇంటికి వెళ్తున్నాడని పరిశుద్ధులు పారిపోయారు. Amen. ఆమేన్. When Jesus went to Zacchaeus' house, మరి యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. immediately he repented. వెంటనే అతడు మారు మనసు పొందాడు. Jesus said, యేసు అన్నాడు, he is also a son of Abraham. యేసు ఏమన్నాడు? వాళ్ళ దృష్టిలో పాపిగా కనపడిన జక్కయ్యను చూసి యేసు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఈయన కూడా అబ్రహాం కుమారుడు కాదా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు కాదా? In God's sight, దేవుడి దృష్టిలో is Abraham's son. అబ్రహాము కుమారుడు. But their sight, వాళ్ళ దృష్టిలో sinner. పాపి. There is a difference between your eyes and God's eyes. నీ చూపుకి దేవుడి చూపుకి అంత తేడా ఉంది. Are you here? వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? కనీసం ఆమెను చెప్పండి. Hallelujah. And Jesus turned and seen these holy Pharisees and Sadducees. ఈ యొక్క పరిసయ్యులను సద్దుకాయలను వెనక తిరిగి యేసు చూడగా, Holy Pharisees and Sadducees. పరిశుద్ధులైన శాస్త్రులు పరిసయ్యులు చూడగా, Jesus said, యేసు అన్నాడు, you serpent seed. సర్ప సంతానమైన మీరు. ఈయన సర్ప సంతానం అయిపోయారు, ఆయన అబ్రహాం సంతానం అయిపోయారు. వాళ్ళ దృష్టిలో పాపిగా కనపడినోడేమో అబ్రాహాము కుమారుడు అయిపోయాడు. వీళ్ళు ప్రభు దృష్టిలో పరిశుద్ధులు అనుకున్న వీళ్ళేమో సర్ప సంతానం అయ్యారు. Amen. మెయిన్ This is how God seeing. దేవుడు చూపుకి అంత అలా చూస్తాడు. God not seeing your haircut, dress, అన్యాలు. God's eyes seeing the seed. దేవుడు చూసేది నీ తల పొడుగు ఎంత ఉంది, నీ చీర రంగు ఏంటి, నీ డ్రెస్ అది అవతారం ఏంటి, లేకపోతే అలంకరణ ఏంటి అని చూడటం, నీ లోపడున్న బీజమును చూస్తున్నాడు ఆయన. Directly seeing the seed, what is inside. సూటిగా ఆయన చూసేది నీ లోపడున్న విత్తనమునే చూస్తున్నాడు ఆయన. That powerful eyes, ఆ శక్తివంతమైన కళ్ళు not seeing outside. బాహ్య రూపాన్ని చూడడం లేదు. It crossing the skin, it crossing the skin, it crossing the bones and everything, and going and seeing what kind of seed in you. ఆ శక్తివంతమైన నేత్రాలు చూసేది శరీరాన్ని దాటి ఈ యొక్క ఎముకలను దాటి హృదయము లోపల మరుగయ్యున్న బీజమును ఆయన సూటిగా చూస్తున్నాడు. God saying, దేవుడు అన్నాడు, this is Abraham's seed. ఇతడును అబ్రహాము కుమారుడే. But what are the people saying? ప్రజలేమంటారు? Zacchaeus, జక్కయ్య, sinner. నువ్వు ఘోర పాపివి. 2000 years back, what happened? The same thing today happened. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మళ్ళా అదే జరుగుతుంది. Entire message believers saying, అంత్యకాల వర్తమాన విశ్వాసం అంటాడు, we are saints. మేము పరిశుద్ధులం. Denomination వాళ్ళందరూ పాపిలు. సంఘ శాఖ వాళ్ళందరూ పాపులే. వీళ్ళకి వీడు పరిశుద్ధుడు, వీడి కంటికి కనపడిన వాళ్ళందరూ పాపులు. What they are saying, God want to hear that. వాళ్ళు ఏం చెప్తున్నారో అది దేవుడు వినాలా. God not hear anyone's words. ఎవడి మాట దేవుడు ఎండో. God knows who is true and who is false. ఎవడు నకిలీగాడో ఎవడు మంచోడో దేవుడు ముందే చూశాడు. బ్రహ్నాం ఫోటో పొందుకున్న వాళ్ళు, బ్రహ్నాం బుక్ ని పొందుకున్న వాళ్ళు అందరూ సంతులు కాదు.
శత్రువులు కాదు, సంతలు मतलब sanctified saints కాదు, నీతిమంతులు, పరిశుద్ధులు కాదు. బ్రెన్నాం ఫోటో పట్టుకున్నంత మాత్రాన, బ్రెన్నాం పుస్తకం పట్టుకుని తిరిగినంత మాత్రాన ఎవడు పరిశుద్ధుడు కాదు. అందరూ ఎవరు కాదు, అందరూ కాదు, అందరూ. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎవరు ఉన్నారు. లేదంటే తప్ప అయిపోతుంది. కొంతమంది ఉన్నారు ఇప్పుడు, ఎవరు కాదంటే తప్పు అయిపోద్దంట. అర్థమవుతుందా? మెయిన్ ఐ ఆల్వేస్ సే, నేను ఎప్పుడు చెప్తాను, కీపింగ్ Branham's photo in the house, ప్రవక్త గారి ఫోటో ఇంట్లో పెట్టి, in the church, సంఘంలో పెట్టి, if you are not living that life, నువ్వు కనుక ఆ తగిన జీవితాన్ని జీవించకపోతే, ఆయన జీవించే జీవితం జీవించలేకపోతే, ఆయన జీవించిన జీవితము తగినట్టుగా జీవించకపోతే, అది ఎలాంటిదో తెలుసా? అది ఎలాంటిదో తెలుసా? పోలీస్ స్టేషన్ లో ఉన్న గాంధీ ఫోటో, పోలీస్ గారి ఇంట్లో ఉన్న గాంధీ ఫోటో, పోలీస్ స్టేషన్ లో ఉన్న మహాత్మా గాంధీ ఫోటో లాంటిది అనమాట. ఏదో సంబంధం ఉందా? పోలీస్ స్టేషన్ లో ఫోటో ఉంటది గాంధీ గారిది, రెండింటికి సంబంధం ఉంటుందా? న్యాయం జరుగుతున్నట్టు సంబంధాలు ఉంటాయా? అది అక్కడ గాంధీ ఫోటో, ఇక్కడ బ్రెన్నాం గారి ఫోటో, ఇక్కడ క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేస్తున్నారు, ఎదురుగుంటా గాంధీ ఫోటో ఉంటది, ఇక్కడేమో సీసా మూత తిప్పుతారు. ఆ ఫోటోకు ఆ ప్లేస్ సంబంధమే లేదు. ఆ మహాత్ముడి బొమ్మకి ఇక్కడ జరుగుతున్న దరిద్రానికి సంబంధం ఉండదు. అలాగే బ్రెన్నాం ఫోటోకి ఈ రోజు సంఘానికి సంబంధమే లేదు, సంబంధాలు లేవు. But Branham said, ప్రవక్త బ్రెన్నాం అన్నాడు, when they are giving the lakhs of money, వారు లక్షల కొద్ది ధనం ఇస్తున్నప్పుడు, but Branham saying, I don't want to see it. ప్రవక్త అన్నాడు, దాన్ని అసలు చూడాలనే ఆశ లేదు నాకు. His brother asking, ఆయన తమ్ముడు అన్న అడుగుతారు, his brother, అతను సహోదరుడు అడిగాడు, we are in debts, బ్రెన్నాం సహోదరుడా, మనం అప్పులో ఉన్నాం, why are you not taking it? ఇదేంటి వాళ్ళు ఉచితంగా ఇస్తే తీసుకోవాలని చూడండి అంటావేంటి? He said, no, నాకు వద్దు, even I don't want to see it. అసలు చూడటమే ఇష్టం లేదు నాకు. God will provide. దేవుడు సమకూరుస్తాడు. ఈరోజు ఎవరైనా వస్తే ఆయన ఇల్లు సంపాది మంది తీసుకుంటారు. ఎవరైనా వస్తే వాళ్ళ సంపాదన, వాళ్ళ ఇల్లు అన్ని దోచేస్తారు. బట్ బ్రెన్నాం ఫోటో అక్కడ ఉంది, ఎదురుగుంటానే మన మహాత్ముడి బొమ్మ ఉంటుంది అక్కడ, మన ప్రవక్త గారి బొమ్మ ఉంటుంది అక్కడ. ఆమేన్, ఆమేన్. Last 2 weeks back I was reading one message. 2 సంవత్సరాల క్రితం ఒక వర్తమానం, 2 weeks 2 వారాల క్రితం ఒక వర్తమానం చూశారు. Is the message Branham saying, ప్రవక్త బ్రెన్నాం అంటున్నాడు, the suit I am wearing, నేను ధరించిన ఈ సూటు, somebody gave their whole suit, ఎవరో వాడేసి ఇచ్చారు నాకు, అది పాత సూటు. I am very happy. అయినప్పటికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. If you have any old ones, మీకేమైనా పాతవైపోయిన వస్త్రం ఉంటే give it to me, నాకు ఇవ్వండి, నేను వేసుకుంటాను. because ఎందుకంటే in my childhood, నా చిన్నతనంలో I grown like that only. నేను అలాగే పెరిగిన వాడిని. నేను వేరే వాళ్ళ బట్టలు పొందుకుంటే పెరిగాను, వేరే వాళ్ళ బట్టలు అంటే వాడేసిన బట్టలు వేసుకుని పెరిగిన వాడిని. నాకు అలవాటు ఉంది. I don't feel bad. నేను తప్పుగా భావించను. ఆ వ్యక్తిని ఫోటో పెట్టుకుని, అలాంటి వ్యక్తి ఫోటో పెట్టుకుని ఒక్కొక్క సూటు 20,000 50,000, ఆయనే గొప్పోడయుండి ఒకడు వాడిన వస్త్రాలు వేసుకున్న ఆయన ఫోటో పెట్టుకుని ఇక్కడ నిలబడేవాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సూట్ వేస్తేనే కానీ ప్రసంగం చేయడు. 8,000 rupees షూస్, 8,000 రూపాయలేమో బూట్లు, 1,00,000 వాచ్లు, 1,00,000 రూపాయల వాచ్, 2 లక్షల ఫోను, 2 లక్షల ఫోను, ఫుల్ పీట్ మీద 2 లక్షల ల్యాప్టాప్, ఫుల్ పీట్ మీద 2 లక్షల ల్యాప్టాప్. బ్రెన్నాం గారు ఫుల్ పీటే 2 లక్షలు లేదు, బ్రెన్నాం గారు ఫుల్ పీటే 2 లక్షలు లేదు. ఆయన వాక్యం చెప్పని కోసం, ఆ సింపుల్ ప్రాఫిట్ వాక్యం చెప్పని కోసం 2 లక్షల ల్యాప్టాప్. అంత సాధారణమైన ప్రవక్త వర్తమానం చెప్పడానికి ఈడికి 2 లక్షల ల్యాప్టాప్ ఇక్కడ. బిగ్ కామెడీ తెలుసా? ఇది పెద్ద కామెడీ కదా. ఇది అన్ని పొందుకొని ఇవన్నీ వచ్చాక ఏ మెసేజ్ చెప్తారు తెలుసా? ఏం చెప్తాడు తెలుసా? గాడ్ హైడ్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో దాగున్నాడంటే. ఈడుండడం, చెప్పేవాడు ఉండడం. దేవుడు సామాన్యంలో ఉన్నాడని మెసేజ్, దేవుడు సామాన్యతలో ఉన్నాడని వర్తమానం 2 లక్షల ల్యాప్టాప్ నుంచి వస్తుంది. వీడు సామాన్యమైన వాక్యం చెప్పడానికి వీడికి 2 లక్షల రూపాయల వాక్యం ల్యాప్టాప్ నుంచి వస్తుంది. ఆ వాక్యం
ఎలాంటి పరిశుద్ధాత్మ పరిచయం ఉంది బ్రదర్? అసలు ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది పరిశుద్ధాత్మ? Paul saying, పౌలు అన్నాడు, Paul is the one who carry all the money of the first church age. మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ ధనమంతటిని స్వయంగా ఆయనే He మోసాడు. taking money from one church to another church. ఓ సంఘం నుండి మరో సంఘానికి, మరో సంఘం నుండి మరో సంఘానికి ధనమును తీసుకుని వెళ్ళినవాడు. In Bible is saying, బైబిల్ అంటుంది, the winter came, ఆ వసంతకాలం వచ్చినప్పుడు, వింటర్ వింటర్ ఎండాకాలం. శీతాకాలం, చలికాలం, winter came, చలికాలం వచ్చినప్పుడు I forgot my upper coat there. నా పై వస్త్రాన్ని అక్కడ మరిచితిని అన్నాడు. When you come, మీరు వచ్చేటప్పుడు bring that old one. ఆ పాత వస్త్రాన్ని తీసుకురండి, మర్చిపోకుండా అన్నాడు. పౌల్ గారు, పౌలు గారు, నీ దగ్గర ఫుల్ సూట్ కేసు డబ్బు ఉంది కదా, నీ దగ్గర సూట్ కేసు నిండా డబ్బు ఉంది కదయ్యా, ఒక కొత్త తీసుకోనండి. కొత్తది కొనుక్కోండి. విశ్వాస డబ్బే కదా, విశ్వాసుల సొమ్మే కదా, కానుకలు ఇచ్చారు కదా, సొమ్మంతా సూట్ కేసులో ఉంది కదా. ఎవరు అడుగుతారు? ఎవడాడు? నిన్నెవడాడి? నిన్ను లెక్క అడిగేది ఎవడయ్యా? టేక్ 25 lakhs కార్, 25 లక్షల రూపాయలు కారు కొనుక్కో, బైక్ లో తిరుగు, బండి మీద తిరుగు, బ్రాండెడ్ బట్టలు పట్టుకో. బ్రాండెడ్ బట్టలు వేసుకో. ఎవరు డబ్బయ్యా? ఎవడు సొమ్మయ్యా? అక్కడ సిస్టర్ చంపుడుకు అడుగుతారు. అక్కడ సిస్టర్ ఎక్కడో వెళ్ళి ఎక్కడో పని చేసి ఇక్కడ ఇంట్లో పని చేస్తున్నారు. ఇది నవ్వులాట కాదండి, ఇది ఎంతో హృదయాన్ని కదిలించే మాటది. ఒక సహోదరిగా పని చేసుకుని కొండలు కడిగి సంపాదించే సొమ్ము తీసుకొచ్చి నీకు ఇస్తే, రియాలిటీ ఐఎమ్ సేయింగ్, వాస్తవం చెప్తున్నాను నేను. ఒక సిస్టర్ ఎక్కడో వెళ్ళి ఆయన టాయిలెట్ సాఫ్ చేస్తుంది. ఒక సిస్టర్ ఎక్కడికో వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తుంది టాయిలెట్లను. ఏదో ఒక ఆయన మాలిక్ యజమానుడు తీసేసిన జడ్డీలు, అండర్ ప్యాంట్లు అక్కడ శుభ్రం చేసి ఏడ్చి పని చేసింది. అక్కడ తీసేసినటువంటి యజమాని యొక్క వస్త్ర లోతుస్తులను ఆమె శుభ్రం చేస్తూ ఏడుస్తూ వాటిని ఉతుకుతూ కన్నీరు గారుస్తూ పనిచేస్తే ఆ డబ్బు దేవుడి వాక్యం కోసం, దేవుని వాక్యం కోసం దశమ భాగం పెట్టింది. దశమ భాగం ఇస్తే ఆ డబ్బు నీకు జాకీ కావాలి, నీకేమో జాకీ బ్రాండ్ కావాలి. God will not leave, brother. Our God keeps account for every penny. సహోదరుడా, సహోదరి, దేవుడు వదలడు. ఒక్కొక్క పైసకి లెక్క అడుగుతాడు ఆయన. Our God reaping where he not sowed. మన దేవుడు ఎక్కడ నాట్ సోడ్, నాటబడని దానిని పెరిగి పెళ్ళగిస్తానన్నాడు ఆయన. రాయబడింది కదా బైబిల్. నరక దాన్ని ఏమంటారు? నాటబడని, ఎక్కడ విత్తనం పెట్టలేదో, ఎక్కడ విత్తనం నాటబడలేదో అక్కడ కోస్తారు, అక్కడ కోసి వేస్తానన్నాడు ఆయన, నరికి వేస్తానన్నాడు ఆయన. అన్ని హిసాబ్ పెడతారు, అంత కీప్ అకౌంట్, అంత లెక్క భద్రపరుస్తాడు ఆయన. ఆమేన్. When he multiplied 2 fishes and 5 bread, 5 రొట్టెలు 2 చేపలను ఆయన వృద్ధి చేసినప్పుడు అందరూ తినేశారు. తినేసిన తర్వాత తిన్న తర్వాత ఫ్రీగా వచ్చింది కదా. వాట్ జీసస్ సెడ్, యేసేమన్నాడు? డోంట్ వేస్ట్ ఇట్, దాన్ని పాడు చేయొద్దు, మిగిలిన దాన్ని గ్యాదర్ ఇట్, వారికి పంచి పెట్టేయండి. ఉన్నారా ఇక్కడే? ఉంటేనే ఆమె చెప్పండి, లేకపోతే ఒక టీ కాఫీ ఏదైనా కావాలా? జీసస్ సెడ్ డోంట్ వేస్ట్ ఇట్, గ్యాదర్ ఇట్ ఇన్ ద బాస్కెట్స్. ఓ యేసుక్రీస్తు వాటిని పాడు చేయొద్దు, వాటిని గంపలలో ఎత్తండి అన్నాడు. బికాస్, ఎందుకని? అవర్ గాడ్ నాట్ వేస్ట్ ఎనీథింగ్. మన దేవుడు దేనిని పాడు చేసేవాడు కాదు. హి నోస్ ద వాల్యూ. ఆయనకి వాటి విలువేంటో ఆయనకి తెలుసు. God said, దేవుడు అన్నాడు, when he gave the manna, ఆయన మన్నా కురిపించిన, don't waste it, దాన్ని పాడు చేయొద్దు. how much you need, మీకు ఎంత కావాలో take that much only, అంతే తీసుకోండి. he is very accurate in accounts. ఓ లెక్కల విషయంలో చాలా జాగ్రత్త పరుడైన. Today you enjoy, ఈ రోజు బాగా అనుభవిస్తున్నావు. tomorrow you have to give the account for every single penny. రేపొద్దున ప్రతి పైసాకి దేవుడి దగ్గర లెక్క చెప్పాలా. Because ఎందుకని? that money is not yours, ఆ సొమ్ము నీది కాదు బాయ్. that people are not giving to me, ప్రజలు నాకు నీకు ఇవ్వట్లేదు, they are giving to God. వారు దేవుడికి ఇస్తున్నారు.
ఆయన దేవుడికి ఇస్తున్నారు, వాళ్ళు దేవుడికి ఇస్తున్నారు, మీరు దేవుడికి అప్పు చెప్పాలి. నువ్వు దేవుడికి అప్పగించాలా. ఆమేన్. God told, he sent the disciples, ఆయన శిష్యులు పంపన్నాడు, don't take more than 2 dresses. 2 కంటే ఎక్కువ మించి వస్త్రాలు తెచ్చుకోవద్దు. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా you go to the village. పల్లెటూరుకి వెళ్ళండి. If anyone receive you, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే, ఏదైనా పెడితే ఏదైనా పెడితే తినండి, తినండి, అక్కడ వాక్యం చెప్పండి. వాక్యం చెప్పండి. 2 అంగీలు తప్ప ఏం తెచ్చుకోవద్దు అన్నాడు. టుడే మరి ఈరోజు వార్డ్రోబ్ అందము సూట్స్. అర్థమైందా మీకు? వార్డ్రోబ్స్ ఫుల్. బీరువాలు మొత్తం నిండిపోతున్నాయి సూట్లతోటి. One minister is coming to the meeting. ఒక సేవకుడు మీటింగ్ వస్తూ ఒక సూట్ కేసులో బట్టలు, ఒక సూట్ కేసులో షూస్లు. అమ్మడి అమ్మ, ఒక సూట్ కేసులో బట్టలు, ఒక సూట్ కేసులో బూట్లు అంట. 2 రోజు మీటింగ్కి 2 సూట్ కేసు, 2 రోజుల మీటింగ్స్కి 2 సూట్ కేసులు. ఆ బ్రదర్ అడుగుతారు, బ్రదర్ ఒక ఆటో తీసుకొని రావాలంటే 2 ఆటో తీసుకొని రా, ఒక ఆటో నాకు, ఒక ఆటో నా సూట్ కేసుకు. ఎస్, అవునండి. అండ్ వీఆర్ కీపింగ్ ద బ్రెన్నామ్ ఫోటో. మనమేమో బ్రహ్నాం గారి ఫోటో కాపాడతాం, మహాత్మ బొమ్మ పెడతాం. అక్కడ సంబంధం ఉందా? సంబంధం ఉందా అండి? Branham lived in a rented house. ప్రొక్త బ్రహ్నాం గారు అద్దింట్లో ఉన్నాడు. He never gathered any money for his family. కుటుంబం కొరకు 1 రూపాయి కూడా పోగొట్టలేదు ఆయన. అలాంటి వ్యక్తి ఫోటో పెట్టుకొని, అలాంటి ఆయన ఫోటో పెట్టి టుడే ఈరోజు 2 story బిల్డింగ్స్, 2 అంతస్తుల బిల్డింగ్లు, లక్షల కార్లు, లక్షల రూపాయల కార్లు, షూట్లు, బూట్లు, కార్లు, మొబైల్స్. వాక్యం ల్యాప్టాప్లందు రాకూడదు బ్రదర్, వాక్యం ఆత్మలందు రావాలి. ఆమేన్. ఐ హేట్ ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ అంటే నాకు చాలా కోపం. నాకు ల్యాప్టాప్ ఫుల్ పిట్ మీద చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ల్యాప్టాప్ పుల్పిట్ మీద చూచానా కోపం వచ్చేద్దంటే. అది ఎలాంటివి తెలుసా? సౌల్ దగ్గర దేవుడు మాట్లాడినప్పుడు సౌలు ఎక్కడ వెళ్ళారు? దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సోదుగత్తి దగ్గరికి. డైరెక్ట్, దేర్ ఇస్ నో డైరెక్ట్ విజన్. దేవుడితో నేరుగా ఉండే దర్శనం లేదు. He went to the witch of Endor. సోదు చెప్పేది ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. ఆమేన్. That woman, ఆ స్త్రీ giving counseling to Saul. పౌలు గారికి హెచ్చరిక జారీ చేస్తుంది. సౌలుకి క్షమించండి. Today, మరి ఈ రోజు, tomorrow Sunday morning you have to keep kneel down and pray, ask God, Lord, give your word, give your anointing. మనం ఏం చేయాలి? మోకాళ్ళు లేసి ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి, ప్రభువా రేపు ఏం చెప్పాలి, ఏం బోధించాలి, నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. Yesterday night message, రాత్రి వర్తమానం. God always speak directly to the children. దేవుడు ఎల్లప్పుడూ తన పిల్లలతో సూటిగా మాట్లాడతాడు. ఆమేన్. నో, అది లేదు. నైట్ అన్ని ఫేస్బుక్, వాట్సాప్ చూసి ఎవరు ఏం చెప్తారు. మార్నింగ్ ల్యాప్టాప్లో వెళ్ళి ఒక ప్రింట్అవుట్. పొద్దుటికి ల్యాప్టాప్లో ప్రింట్అవుట్లు తెస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజీలీ కేమ్ మెసేజ్ అప్. ఇంకోటి వచ్చేసింది. ఇప్పుడు కాసులు అయిపోయింది బోధించే వాళ్ళకి మెసేజ్ అప్ అని. ఒక వాక్యం చదువుతారు, 10 కోట్స్ వస్తుంది, 10 కోట్స్ వస్తున్నాయి. 10 కోట్స్ చదువుతారు, 10 కోట్స్ చదువుతారు, అయిపోయింది మీటింగ్, అయిపోయింది కోటం. అదికెందుకు మీటింగ్? అది వాట్సాప్లో పంపిస్తారు, ఇంట్లో కూర్చొని పడి చదువుతాం కదా. అదికెందుకు 1000 రూపీస్ ఆటో, కారు, పెట్రోల్ పెట్టుకుని రావాలి? అది వాట్సాప్లో పెట్టండి, ఆయన ఇంట్లో కూర్చొని చదువుతారు. This is not fivefold ministry, brother. ఇది 5 అంతల పరిచర్య కాదండి. The Spirit of God comes directly at every church and giving the live message. Still God is live. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ ప్రజల యొద్దకు ప్రత్యక్షంగా వస్తుంది. అది జీవము గల వాక్యము. ఎందుకంటే దేవుడు ఇంకా జీవించుచున్నాడు గనుక. Our God is not a recorded God. Till today also our God is a live God. మన దేవుడు రికార్డ్ చేయబడిన దేవుడు కాదు, ఎప్పుడో తీసి బయట పెట్టడానికి. ఆయన ఇప్పటికీ సజీవంగా మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆయన. God said, దేవుడు అన్నాడు, when you stand before your enemies, మీరు మీ శత్రువుల ఎదుట నిలబడినప్పుడు don't think what to speak. ఏం మాట్లాడాలని మీరు భయపడకండి. That time
time, ఆ క్షణమున the Holy Spirit will put words in your mouth. పరిశుద్ధాత్ముడు మీరు ఏది మాట్లాడాలో అది మీ నాలుక మీదకు ఆయన రప్పించును. You don't need to make a record 1 week back. ఒక వారం రోజుల క్రితం కూర్చుని చిట్టా తయారు చేయాల్సిన అవసరం లేదు. He is the live living God. ఆయన జీవము గల సజీవమైన దేవుడు, జీవించుచున్న దేవుడు. For example, ఉదాహరణకి నంద్యాల పాస్ చెప్పారు నాకు మీటింగ్ అని. నంద్యాల పాస్టర్ గారు చెప్పారు మీటింగ్ ఉందని. నా ఇంట్లో కూర్చుని మా ఇంట్లో కూర్చుని ఒక మెసేజ్ తయారు చేస్తాను. ఒక వర్తమానం తయారు చేశాను. అక్కడ ఇక్కడ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అని కొంచెం తీసి అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అందరి దగ్గర ప్రసంగాలు విని ఒక వర్తమానం చేశాను. ఇక్కడికి వచ్చి రెడీగా ఉన్నాను. అక్కడ ఒక సిస్టర్ కూర్చున్నారు, అక్కడ సహోదరు కూర్చుంది. ఇంట్లో గొడవలు ఆయన నిర్ణయం చేసుకున్నారు, ఈ మీటింగ్ తర్వాత నా సూసైడ్ చేసుకున్నాను. ఆ సహోదరి కూటానికి వచ్చి అనుకుంది, కూటం అయిపోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుందాంలే అనుకుంది. ఆ సిస్టర్ అక్కడ కూర్చోబెట్టి నేను 7 సీల్స్ చెప్తాను, నేను 7 ముద్దలు చెప్తాను. ఎందుకంటే అది నా మెసేజ్. నేను చెప్పాలనుకున్నది అదే కదా, 7 ముద్దలు. నా నిర్ణయం చేసుకున్నాను కదా, నేను తీర్మానం తీసుకున్నాను కదా, 7 ముద్దలు చెప్పాలని సిద్ధపడిపోయాను కదా. 7 సీల్స్ అలాంటివి చెప్తాను, 7 ముద్దలు అలాంటివి చెప్తాను. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, నంద్యాల ఉన్న వాళ్ళు దిగిల్చిపోవాలి. అక్కడ ఒక ఆత్మ సూసైడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఎలా చెప్పాలని నేను అనుకుంటుంటే ఒక ఆమె అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో సమస్యల వల్ల ఆమె చనిపోదామని ఆమెను అనుకుని వచ్చింది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఇక్కడ నిలబడి ఏదో చెప్పడానికి ఇష్టపడుతుంది. పరిశుద్ధాత్ముడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆత్మ కోసం నా పరిశుద్ధాత్మను పక్కన పెట్టి నేనేం చేశాను, పరిశుద్ధాత్మను పక్కన పెట్టి ల్యాప్టాప్ లో చూస్తాను. నేను నవ్వుతారు, హిస్ రియాలిటీ అదేనండి జరుగుతుంది. వాట్ ఐ వాంట్ టు సే, నేనేం చెప్పాలనుకున్నానో ఆ ల్యాప్టాప్ లో అదే చెప్తాను. ఇంకా దేవుడు పరిశుద్ధాత్ముడు ఆమె కోసం ఏం మాట్లాడాలనుకున్నాడో అది చెప్పడం లేదు. The pulpit is not a place for what you want to say. The pulpit is the place what God want to say. నువ్వేం చెప్పాలనుకున్న దానికి కాదు బలిపీఠం ఉన్నది. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు దానికి అది వాడాలి. దేవుడు ఏదైనా చెప్తే నీకు భయం రాదు. When God speak, దేవుడు మాట్లాడితే భయం రాదు. ఆమేన్. ఓ ఆయన గురించి మాట్లాడతాను, ఈయన గురించి మాట్లాడతాను, అది చేస్తారా ఆయనను. ఇప్పుడు దేవుడు ఏదైనా మాట్లాడాలని తీర్మానం చేసుకుని తిన్నగా మాట్లాడాలంటే నువ్వు భయపడవు చెప్పడానికి. ఎందుకంటే అది భయపడకోకుండా అది వాళ్ళ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. Branham said, the sign you have the Holy Ghost, you will not have the fear. దేవుని ప్రవక్త అన్నాడు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నది అన్నదానికి రుజువు ఏంటంటే మొదట నువ్వు పిరికివాడివి కాదు, నువ్వు భయపడవు. You know, Egypt nation is today is like an American nation. ఆ ఐగుప్తు దేశము ఇప్పుడు అమెరికా దేశంలా మారింది. ఉంది అప్పుడు. That time, ఆ సమయంలో 3-4 layers of security, 3-4 వరుసల దాని ఏమంటారు సైన్యము, సిబ్బంది అన్ని క్రాస్ చేసి అన్ని దాటి మోసెస్ అండ్ ఆరోన్ గోయింగ్ దేర్, మోషే ఆరోన్లు దాటి వెళ్ళిపోతున్నారు. అండ్ స్టాండింగ్ బిఫోర్ ఫరో ముందు నిలబడ్డారు. ఫరో మీన్స్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఈజిప్ట్. ఫరో అంటే ఎవడు? ఉన్నత అధికారులలోనే అత్యున్నతమైన వాడు. బైబిల్ చదవండి. ఎక్కడైనా మోసెస్ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పారా? ఎప్పుడైనా మోసే ఫరో ముందు నిలబడి సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడా? ఫరో గారికి గుడ్ మార్నింగ్ చెప్పాడా? చెప్పారా? He went there, అక్కడికి వెళ్ళాడు and said, Aaron అని అన్నాడు. అహరోను చెప్పు, అసలు ఆడితో మాట్లాడలేదు. అహరోను వెళ్ళి మాట్లాడు అన్నాడు. అహరోన్ అన్నాడు, ఫరో లెట్ మై పీపుల్ గో. అహరోన్ అన్నాడు, ఫరో నా ప్రజలను వెళ్ళనిమ్ము. అహరోను వెళ్ళు, దా వచ్చేయి. ఆడి మొహం చూడలేదు, ఆడితో మాట్లాడడం లేదు మోషే. అయ్యా రాజా ఏమీ లేదు, ఇంకా బతిమాడాలు అయ్యాలు రాజాలు ఏమీ లేవు, గౌరవాలు లేవు, పలకరింపులు ఏమి లేవు అక్కడ. ఐ సా ఇన్ ఎంటే మెసేజ్, అంత్యకాల వర్తమానంలో చూశాను. పెళ్లి జరుగుతుంది ఎంటే మెసేజ్ వర్తమానంలో ప్రచారం చేస్తున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తున్నారు. సడన్ గా అకస్మాత్తుగా ఎమ్మెల్యే వచ్చేసారు. పెళ్లిలోకి ఎమ్మెల్యే వచ్చాడు. ఆ పాస్టర్ గారు వచ్చి 2 మినిట్లు ఆగండి బ్రదర్, ప్రసంగం చేసేవాడిని ఓ 10 నిమిషాలు ఆగు బ్రదర్, ఆయన కలిసి గిఫ్ట్ చేసి వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే గారు వచ్చారు, కలిసి ఫోటో దిగి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదరా. దేవుడు పక్కన పెట్టి ఎమ్మెల్యే గారిని పంపించు.
సార్ 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 సార్. సార్ 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 రండి సార్. ఫరో సార్ రండి సార్. ఎందుకు ఇందుకు అడగదను? ఇప్పుడు ఇది అవసరమా అని అడుగుతున్నాను నేను. అడగ వాళ్ళు ఉన్నారు కదా, పిచ్చే బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఎందుకు అడుక్కోవడం? ఎందుకు ఇంత బిగ్గర్ స్పిరిట్? ఎందుకు ఈ అడుక్కునే ఆత్మ ఎందుకు? అయ్యా 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 సార్ 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 రండి సార్. అక్కడ ప్రచార బైక్ తీసుకుని సైడ్ పాస్టర్ గారిని పక్క నుంచి పెడతారు. ఆయన మర్చిపోయారు, ఏ ప్రశ్న మర్చిపోయారు. ఇప్పుడు పాస్టర్ గారికి మళ్ళీ మైక్ ఇచ్చారు, ఏం చెప్పాలో మర్చిపోయిన. పరిశుద్ధాత్మ పోయింది, పరిశుద్ధాత్మ పోయింది. ఎమ్మెల్యే వస్తే పరిశుద్ధాత్మ పోయింది. ఎమ్మెల్యే రాకతో పరిశుద్ధాత్మ పోయే. నా కొడుకు అయ్యా, నా కొడుకండి, నా కూతురు, నా కూతురండి. ఆయన ఇక్కడ బంగారం, ఇక్కడ బంగారం, ఇక్కడ బంగారం, ఇక్కడ బంగారం, అలాంటి రౌడీగా వేస్తున్నారు. ఫుల్ బంగారం ధరించుకొచ్చాడు. ఆయన వచ్చి దేవుడు దీవించిన ముందుకే ఆయన దీవించారు. ఇప్పుడు ఏ ఆత్మ వస్తుంది అక్కడే? దేవుని దీవెనలకు ముందు ఈ బంగారం ధరించిన దీవెనలు వచ్చాయి. తర్వాత అన్ని దేవ మనుషులు కలిసి ఆయన బ్లెస్సింగ్ చేస్తారు కదా, ఆయన ముందుకు ఆయన చేసి పెట్టారు. ఆయనకి 10 భార్యలు. మీరు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారు వివాహం తర్వాత? 10 మంది భార్యలతో దీవెన. ఆయన మీద అభిషేకం వచ్చేది కదా. మరి ఆడికి దీవించడానికి వచ్చాడు కరెక్టే. ఆడికి 10 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆడి బంగారం వేసుకుని వచ్చాడు, గౌరవంగా వచ్చాడు. ఈయన ఏమని దీవించాడు? నీకు 10 మంది పిల్లలు ఉండాలని దీవించాడా? వీడికి ఏం దీవెన వచ్చింది? ఆ అభిషేకం వీడికి వచ్చింది. ఆయనకు లోకమంతుల భార్య, ఆయనకి లోకమంతా పిల్లలే. ఇప్పుడు ఆయన చేసి పెట్టారు. ఇప్పుడు ఆయన వచ్చి చెయ్యట్టాడు. ఇప్పుడు ఆ కొడుకు మీద ఏ అభిషేకం వస్తుంది? పెళ్లి కొడుకు మీదకి ఏ అభిషేకం వస్తుంది? తర్వాత పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు. తర్వాత పాస్టర్ గారు అంటారు, జీవితకాలం అంతా మేలేను మేలైనా కీళ్ళైనా. ఇప్పుడు మేలైనా కీళ్ళైనా ఆ ఆత్మ వచ్చింది. ఆయనకి పరిభార్య కావాలి. ఇప్పుడు ఆయనకి ఇక మేలైనా కీళ్ళైనా ఏమీ లేదు అక్కడ. మేలు కీడు ఏమీ లేదు. ఆడ అభిషేకం ఈయన మీదకి వచ్చింది. 6 months తర్వాత, 6 నెలల తర్వాత డైవర్స్ అయిపోయింది, విడాకులు అయిపోయినాయి. రాయ్ గారు మ్యారేజ్ చేశారు. రాయ్ గారు పెళ్లి చేశారు. రాయ్ గారు పెళ్లి చేసిన ముందుకే ఆత్మ వచ్చింది అక్కడే. రాయ్ గారు పెళ్లి చేసే ముందే ఆత్మను రప్పించారు అక్కడికి. అర్థమైందా? టు హూమ్ వి ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్. ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? మోషే అన్నాడు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను వెళ్ళనిమ్ము. బ్రదర్, if possible, సాధ్యమైతే Pharaoh make a small piece of Moses and throw in Nile river. నిజంగా చెప్పాలంటే అలా మాట్లాడినందుకు ఫరో మోషేని అహరోని మొక్కల కింద నరికి నైలు నదిలో మొసలకు ఆహారంగా వేసేవాడు. But he can't do that. అది చెయ్యలేడు వాడు. Moses knows. మోషేకి తెలుసు, I am a servant of God. నేను దైవజనుడను, దేవుని సేవకుడినై ఉన్నాను. That boldness should be there. అలాంటి ధైర్యం ఉండాలా నీకు. నీ తోడే దేవుడు ఉన్నారు నమ్మాలి. దేవుడు నీతో ఉన్నాడని నమ్మకం నీకు ఉండాలి. Who is this Pharaoh? ఎవడి ఫరో? ఫరోకు అధికారం ఇచ్చింది ఎవరు? ఫరోకి అధికారం ఇచ్చింది ఎవరు? ఫరోకు అధికారం ఇచ్చిందే నా దేవుడు. ఫరోకి అధికారంలో కూర్చోబెట్టిందే నా దేవుడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఒక కౌన్సిలర్ వస్తే, ఎమ్మెల్యే దూరు, ఎమ్మెల్యే పోని పెద్దోడు అనుకోండి, కౌన్సిలర్ వస్తే అయ్యా ఇలాంటి అయిపోతారు. సార్ అర్థమవుతుందా సార్? ఈ బోను కౌన్సిలర్ వస్తే ఈ బోన్ ఇక్కడ వస్తుంది, ఈ నడుము వంగిపోద్ది ఇడికి. అయ్యా ఆయన చూడగానే ఇడికి బెండ్ అయిపోతాడు ఈడు. బట్ దేవుడు ఆలయంలో మునకాలు పెట్టారు. చర్చ్ దే విల్ నాట్ నీల్ డౌన్. చూడండి, ఆడు కౌన్సిలర్ గా వస్తేనే ఈడు వంగి నమస్కారాలు చేస్తాడు, కానీ దేవుడి మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడు. మోకాలు నొప్పి వచ్చేది ఇడికి. బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్ పెయిన్. మందిరానికి వస్తేనే వెన్ను నొప్పి, మోకాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అక్కడ బ్యాక్ పెయిన్ లేదు. మరి కౌన్సిలర్ వస్తే ఏ నొప్పులు ఉండవు వీడికి. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆత్మ అంటారా? Paul standing before the king Agrippa. పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి, he standing and saying, నిలబడి అంటున్నాడు, హే అగ్రిప్ప రాజా, హే అగ్రిప్ప రాజా. రాజా భయపడారు. he said, you cannot judge me. నువ్వు నాకు తీర్పు తెచ్చలేవు. I have a dual citizenship. నాకు 2 పౌరత్వాలు ఉన్నాయి. I am Rome also, I am Israel also. నేను రోమియులను, నేను ఇశ్రాయేలీయులను. ఆ రాజా భయపడి, ఆడి కంగారు భయపడి,
తీసుకువెళ్ళయ్యా, తీసుకెళ్ళిపోండి అయ్యా, ఆ రాజు దగ్గర తీసుకెళ్ళండి. ఆ రాజు దగ్గర తీసుకెళ్ళండి. పౌలు స్పిరిట్, అది ఆత్మ. Branham standing in the mid of America అమెరికా నడి మధ్య నిలబడి and saying, ప్రవక్త గారు అంటున్నాడు, ఓ కెనడీ, ఓ కెనడీ, you are Ahab, నువ్వు ఆహాబురా, నీ భార్య నీ భార్య జెజబెలు యెజబెలు ఎక్కడ నిలబడి ఉన్నారు? ఎక్కడ నిలబడి అన్నాడు? అమెరికాలో. వాళ్ళ ఊర్లో వాళ్ళ మధ్యలో నిలబడి, ఆ దేశంలో. బ్రదర్, సోదరుడా, this is the spirit of God. అది దేవుని ఆత్మ. ఏదో వీధి మీద షర్ట్ తీసుకొని ఫైట్ చేసిన ఆ రౌడీలు కాదు ఇది. కాలర్లు మడత పెట్టేసి, కాలర్ల చేతులు మడత, సొక్క మడత పెట్టేసి వస్తారా? గొడవ కాదు, వస్తావా? ఆ స్పిరిట్ కాదు ఇది. చూసుకుందామా? ఇది కాదు ఆత్మ. అక్కడ ఎందుకు చేస్తారు అలాంటి? ఇలాంటి ఎందుకు చేస్తారు? 10 మంది ఉన్నారు కాబట్టి. వెనకాల 10 మంది Amen. వీడి బలం అంతా 10 మంది. ఆయన తెలుసు 10 మంది ఉంటారు, బ్యాకప్ చేసుకుంటారని తెలుసు. 10 మంది ఉన్నారు కాబట్టి వీడు దూకుతున్నాడు ఎదరికి. బట్ అక్కడ ఎవరు లేదు, అక్కడ ఎవరు లేరండి. దే ఆర్ స్టాండింగ్ అలోన్, ఒంటరిగా నిలబడ్డారు. అండ్ సేయింగ్, రాజులు ఎదురు నిలబడి అంటున్నారు, గివింగ్ ద ఛాలెంజ్ ద కింగ్స్. ఓ, నీకు రాజులకు సవాళ్ళు విసురుతున్నారు. ఎలియా కేమ్, ఏలియా వచ్చాడు, సేయింగ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి చూశాడు. అంటిల్ ఐ సే, నేను చెప్పేదాకా వన్ డ్రాప్ వాటర్ నాట్ కమ్, ఆకాశం నుండి చొక్క నీరు కూడా రాదు అని చెప్పి ఆయన టేబుల్ నీళ్ళు తీసి వెళ్ళిపోయారు. అని చెప్పి ఆయన బల్ల మీద నీళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతాడు. ఇది కూడా లేదు నీకు, నువ్వు తాగితే తాగు, చెత్తే చావు అని వెళ్ళిపోతాడు ఆయన. మంచి నీళ్ళు మాట్లాడు. నో రెస్పెక్ట్, గౌరవం లేదు. దే గివ్ రెస్పెక్ట్ ఓన్లీ టు గాడ్. దేవునికి తప్ప ఎవరికి నమస్కరించవద్దు అన్నాడు ఆయన. బట్ Branham said, ప్రవక్త అన్నాడు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దే హాట్ బాల్స్. దేవుని యొక్క పిల్లలంటేనే వింత వ్యక్తులు, వింతగా ప్రవర్తించాలి. దే కెనాట్ మేకప్ విత్ ది ఎర్త్లీ పీపుల్స్. ఓ, భూ సంబంధమైన ప్రజల్లాగా చేసే క్రియలు చేయకూడదు. ఆయన క్యారెక్టర్ మ్యాచ్ అవ్వదు. వాళ్ళ గుణ లక్షణాలు వాళ్ళతో కలవ మ్యాచ్ అవ్వకూడదు, సరిదూకూడదు. ఆయన మాట, ఆయన క్యారెక్టర్ ఏదో మ్యాచ్ అవ్వదు బ్రదర్. దేవుని పిల్లల యొక్క మాట తీరు, దేవుని పిల్లల యొక్క ప్రవర్తన లోకస్తుల వలె కలిసిపోకూడదు. Our God is a more rich God. మన దేవుడు ఎంతో ఐశ్వర్యవంతుడు. Amen. Amen. Can you say amen? ఆమేన్ అంటారా? Yes. Don't make our God as a beggar. మన దేవుడిని భిక్షగాడిగా చేయకండి. Amen. ఆమేన్. God called you to preach the word of God. దేవుడు నన్ను వాక్యము బోధించమని పిలిచాడు. Word of God comes from the spirit of God. దేవుని వాక్యము దేవుని ఆత్మ నుండి బయలుపరచబడుతుంది. దేవుడు వాక్యం చెప్పని కోసమే బ్రహ్మణం గారు చెప్తారు, ఆయన మనిషిని చూస్ చేసుకున్నారు. వాక్యం బోధించడానికి ఆయన మనుషులను ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పాటు చేసింది మనిషిని, ల్యాప్టాప్ కాదు. వింటున్నారా? దేవుడు ఏర్పాటు చేసింది మనుషుల్ని, ల్యాప్టాప్ని, ఐప్యాడ్. దేవుడికి ల్యాప్టాపే కావాలంటే 5 మినిట్స్ ల్యాప్టాప్ చేసి వెళ్ళిపోతుంది కదా. 5 రకాల పరిచర్య కావాలనుకుంటే ల్యాప్టాప్ చేసి వెళ్ళిపోద్ది కదా. 5 ఏ రోబోట్ కొన్ని, ఏదో ఒక రోబోట్ తెచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్, ఏఐ రోబోట్ ఉంది కదా, ఒక ఎవాంజలిస్ట్ రోబోట్, ఒక పాస్ట్ రోబోట్, ఏది వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆ ఇవాంజలిస్ట్ కిందో, ఒక సువార్తికుడి కిందో, లేకపోతే ఒక పాస్టర్ కిందో రోబోట్ ని పెట్టేసి, ఆల్రెడీ పాస్టర్ రోబోట్స్ కేమ్, పాస్టర్ రోబోట్లు వచ్చేసాయి కదా. ఎందుకంటే ఆ రోబోట్ కు పాస్టర్ కి తేడా లేదు కదా. ఆ రోబోట్ కి పాస్టర్ కి తేడా లేదు కదా. అది మెషిన్ చెప్తుంది, ఇది ల్యాప్టాప్ చెప్తుంది. God don't want laptops. God don't want technology. God want the spirit filled men. దేవుడికి కావాల్సింది ల్యాప్టాప్లు లేకపోతే టెక్నాలజీలు కాదండి, ఆత్మ చేత నింపబడిన మనుషులు కావాలి. Branham said, ప్రవక్త అన్నాడు, if one obedient man in the God can shake the world. దేవుడికి ఒక్క విధేయత కలిగిన వాడు ఒక్కడుంటే చాలు, భూలోకమును తల్లకిందులు చేసేస్తాడు అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవడన్నాడు ఈ మాట? ప్రాఫెట్, ప్రవక్త చెప్పాడు. Again and again he said, మళ్ళా చెప్తున్నాడు, God don't want the group of peoples. దేవుడికి గుంపు ప్రజలతో పని లేదు. God want one sincere obedient person. దేవునికి యథార్థమైన దాన్ని ఏమంటారు, విధేయత కలిగిన ఒక్కడుంటే చాలు. ఒక్క వ్యక్తి, ఒక్కడే can shake the world. ప్రపంచమును కుదిపేస్తాడు. Are you believing that? నమ్ముతారా మీరు? So my brother, my sister, నా సోదరి సోదరుడా, whatever God gave you, be happy with that.
and be thankful for that. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని యందు తృప్తి కలిగి దేవునికి కృతజ్ఞుడవై ఉండుము. Amen. ఆమేన్. And keep in mind that whatever God is giving, one day He will ask the account. మరి ఇది మనసులో పెట్టుకోండి, దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో దాని నిమిత్తం ఒక దినమున ఆయన నిన్ను లెక్క అడుగుతాడు. In the New Testament, క్రొత్త నిబంధనలో God gave one person 1 talent, 2 talent, 3 talent. ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు, 2 వ్యక్తికి ఇంకో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 3 తలాంతులు ఇచ్చాడు. తిరిగి వచ్చి అకౌంట్ అడగారా? తిరిగి వచ్చి లెక్క అడిగాడా? తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చి లెక్కలు అడిగాడా? ఆయన అడగారా? ఆయన అడిగాడా? నిన్ను కూడా అడుగుతారా? మరి అక్కడ అడిగితే నిన్ను అడుగుతాడా? ఆయన 1 టాలెంట్ అడిగితే నీకు కూడా 1 టాలెంట్ అడుగుతారు. 1 తలాంతు అడిగితే ఆయన 1 తలాంతు నిన్ను కూడా అడుగుతాడు. సో బీ కేర్ఫుల్ విత్ గాడ్. దేవుని విషయంలో జాగ్రత్త. వాట్ యు నీడ్, నీకేది అవసరమో God will provide. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. Don't run behind your desires. నీ కోరికలు ఎక్కువైపోయి ఎక్కువ ఆశలు మించి పరిగెత్తొద్దు. Don't run behind your desires. నీ ఆశలు మించి పరిగెత్తొద్దు. Hallelujah. God will ask account. దేవుడిని లెక్క అడుగుతాడు. Before time, ఆ సమయం రాకమునుపు don't judge anyone. ఎవరిని తీర్పు తెచ్చొద్దు. Because ఎందుకంటే everyone have a time. ప్రతి ఒక్కరికి సమయము కలదు. Jacob said, యాకోబు అన్నాడు, don't mix with Levi. లేవీలతో కలవద్దు మీరు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏమైంది? లేవి లేకపోతే ఆయన పాప సమర్పణమే లేదు. లేవీలు లేకపోతే వాళ్ళకి పాప క్షమాపణ లేదు. యాకోబు చెప్తారు ఆయన దగ్గర రావద్దు. యాకోబు ఏమంటున్నాడు? అసలు లేవి దగ్గరికి మీరు వెళ్ళొద్దు, కలవద్దు అన్నాడు. బట్ దేవుడు చెప్తారు, దేవుడు అంటాడు ఆయన దగ్గర వస్తే నీకు పాప సమర్పణ. మీరు యాకోబు అంటాడు రావద్దు అన్నాడు, దేవుడు అన్నాడు రాకపోతే మీకు పాప క్షమాపణ లేదు. ఇప్పుడు అందరూ ఎక్కడ రావాలి? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎక్కడ రావాలి? లేవీల దగ్గరికి రావాలి. Once the tribe was rejected, ఒకప్పుడు ఈ గోత్రాన్ని తృణీకరించారు. but God said, దేవుడు అన్నాడు నా స్వతంత్రం, నా స్వాతంత్రము in with Levi, లేవీలలో ఉన్నది. in all the tribes, మిగతా గోత్రాల్లో God kept in a higher position. దేవుడు పైన ఉన్నాడు. They are high in every tribes. అన్ని గోత్రాలలో వారు అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. Amen. They only go inside the temple. ఎందుకంటే మిగతా గోత్రాలలో ఉన్న వారందరికంటే లేవి గోత్రంలో ఉన్నవారే మందిరము దేవాలయము లోపలికి వెళ్ళే హక్కు గలవారు. All others are waiting outside. మిగతా గోత్రం వాళ్ళందరూ బయటే ఉన్నారు. If the high priest come out, ప్రధాన యాజకుడు బయటకు వస్తే atonement for them. వారికి ప్రాయశ్చిత్తం కలదు. ఇప్పుడు ఈ 11 గోత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పాపం చేస్తే ఆయన ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు ఎవరైనా తప్పు పాపం చేస్తే ఎవరి దగ్గర రావాలి? బట్ యాకోబు ఏం చెప్పారు? యాకోబు ఏమన్నాడు? కలవద్దు, లేవీలతో కలవద్దు. ఆయన దుర్మార్గుడు. ఓ దుర్మార్గుని తీసేసి దేవుడు యాజకు చేశారు. దేవుడు ప్రీస్ట్ యాజకుడిని చేశాడు. యాకోబు దృష్టిలో దుర్మార్గుడైన వాడు దేవుడి దృష్టిలో యాజకుడయ్యాడు. ఆ దుర్మార్గ గోత్రంలోనే మోసే వచ్చాడు. ఆ దుర్మార్గుల గోత్రంలో నుండి మోసే వచ్చాడు. యాకోబు దృష్టిలో దుర్మార్గుడు, బట్ దేవుడి దృష్టిలో గ్రేట్ ప్రాఫిట్, గొప్ప ప్రవక్త. మై బ్రదర్, మై సిస్టర్, నా సోదరుడా, అగైన్ అండ్ అగైన్ సేయింగ్, మరలా చెప్తున్నాను, బిఫోర్ ద టైమ్ కమ్ డోంట్ జడ్జ్ ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ సమయం రాకుండా ఎవరిని సహోదరులను తీర్పు తీర్చవద్దు. ఎప్పుడు ఏ జరగబోతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. సిమోన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. సిమోను యేసుని ఇంటికి రమ్మన్నాడు. ఆమేన్. Brother Branham preached almost 6-7 sermons on that. 6-7 వర్తమానాలు బోధించాడు ప్రవక్త దాని మీద. He spent lots of money. చాలా విస్తారమైన ధనమును హెచ్చించాడు. Everywhere the decorations. ఎక్కడ చూసినా అలంకారాలే. Amen. The grapes are hanging there. ఎక్కడ చూసినా ద్రాక్ష గెలలు ఎలాడుతున్నాయి. Golden plated. బంగారపు పళ్ళాలు. Amen. A big party. పెద్ద పార్టీ జరుగుతుంది. Amen. But one woman
కానీ ఒక స్త్రీ, the adulterous woman, వ్యభిచారపు స్త్రీ, she is not worthy. ఆమె యోగ్యురాలు కాదు. Amen. She's Amen. waiting outside. ఆమె ఆహ్వానం లేదు, బయట ఉంది. Glory to the name of Jesus Christ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. She went somewhere. ఆమె ఎక్కడికో వెళ్ళింది, ఏదో వెళ్ళింది, వ్యభిచారం చేయడం కోసం వెళ్ళింది, ఏదో చేసింది. ఏదో వ్యభిచారం చేసింది. ఆయన పని ఎంత, అక్కడక్కడ వ్యభిచారం ఆమె పని వృత్తి అదే కదా. వచ్చేటప్పుడు మంచి బిర్యానీ స్మెల్ వచ్చింది, మంచి బిర్యానీ వాసన వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది? కాంపౌండ్ వాల్ చూస్తుంది, గోడ పైకి ఎక్కి చూసింది. ఓ సిమోన్ ఇంట్లో పార్టీనా? సీమోన్ ఇంట్లో పార్టీ జరుగుతుందా? మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, ఓ గొప్ప గొప్పలు వచ్చి ఉంటారే. ఆ వీధిలో చిన్న పిల్లలు అందరూ అలాంటి చూస్తున్నారు. ఆ వీధిలో పిల్లలందరూ అలా చూస్తున్నారు, వాసనే వాసన. ఈ స్త్రీ అక్కడ నిలబడింది. ఆ స్త్రీ నిలబడింది. ఇలాంటి చూసినప్పుడు అలా చూడగానే అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఎవరు కలుసుకుని మాట్లాడుకుంటా ఉన్నారు. When she is putting her eyes around it, కానీ ఆమె కళ్ళు తిప్పుతూ ఉండగా suddenly అకస్మాత్తుగా the eye stopped. కళ్ళు చూపు ఆగింది. There one person is standing, ఒక ఆయన నిలబడి ఉన్నాడు, alone, ఒంటరిగా. is not like others, మిగతా వాళ్ళలాగా లేడు. is not like in a suit coat boot, సూటు కోటు బూట్లలో లేడు. is simple, సామాన్యంగా ఉన్నాడు. not his face washed. ముఖం కడుక్కోలేదు. She saw his leg. ఆమె కాళ్ళు చూసింది. ఓ feet also not washed. ఓ కాళ్ళకి మట్టి ఉంది, మురికి ఉంది, కాళ్ళు కడుక్కోలేదు. How is there? అక్కడ మురికిగా అక్కడ ఎలా ఉన్నాడు ఆయన? She knows that person. ఆ వ్యక్తి ఎవరో తెలుసు. She knows. ఆమెకు తెలుసు ఆయన. I heard about him. ఆయన గురించి విన్నాను. One of my friend, నా స్నేహితులలో ఒకరు, she was also a prostitute. ఆమె కూడా ఒక వేశ్యే. One day, ఓ రోజున they caught in the prostitute. ఓ వ్యభిచారంలో పట్టుకున్నారు. They take that woman in this man's front of this man. ఆ స్త్రీని ఈయన ఎదుటికి తీసుకొచ్చారు. She told the witness in the church. సంఘంలో సాక్ష్యం చెప్పింది. When everyone is ready to throw the stone, అందరూ రాళ్ళు ఎత్తి కొట్టబోచుండగా this man ఈయనైతే saved that woman. ఆ స్త్రీని రక్షించాడు. She said, that man is here. ఆయన ఇక్కడ ఉన్నాడా? ఓ today is my day. ఆ రోజు ఆమెది, ఈ రోజు నాది. Amen. ఆమేన్. But when I'm saying, the woman ran, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. amen. The steps, the wooden steps are there. ఎత్తైన మెట్లు ఎక్కింది, Dab 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 వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయింది. Amen. You open the door, తలుపు తీసింది. she opened the almirah, అల్మరా తీసింది. the foot socks. She don't have a purse and all to keep the money. పర్సులో అలాంటి అప్పుడు లేవు ఆమె డబ్బు దాచుకోవడానికి. Full socks, she has the coins. ఓ ఒక సంచి నిండా కాయిన్స్, డబ్బు ఉంది. She took all the socks, ఆ సాక్స్ అంతా తీసుకుంది, keep it inside. మధ్యలో పెట్టుకుంది. Again she came down, గబగబా దిగింది. she ran to the attar shop. అత్తర్ షాప్కి వెళ్ళిపోయింది. Amen. ఆమేన్. Yeah, she asked, ఆమె అడిగింది, what is the best attar you have? నీ దగ్గర ఉన్న దాంట్లో ఎక్కువ ఖరీదైనది ఏముంది తీ. She's not asking how much is this. ఇదెంత అని అడగట్లే. 500 500 వద్దు, వద్దు. ఏదైనా చీప్ గా ఉందా? ఈ చీప్గా ఉంది, వద్దు. చీప్ వద్దు. టుడే విశ్వాసులు కానికి పెడతారు, ఈ రోజు విశ్వాసులు కానికేస్తారు. 1500. ఇది పరిస్థితి అనుకోండి. ఇప్పుడు విశ్వాసులు యాక్షన్ చెప్తున్నాడు ఆయన. పరిస్థితి 2000, 500 1000 అన్ని పక్కకు పెట్టేస్తారు. 200, అన్ని పక్క వెళ్ళిపోతాయి. 500, 200 500 100 20 కూడా కాదు, 20 కూడా కాదు. అక్కడ 10 రూపాయ నోటు అక్కడ చిరిగిపోయి అక్కడ టీ షాప్ లో ఇచ్చారు. ఆ టీ షాప్ కూడా చిల్లర మారితే 10 రూపాయలు ఇచ్చాడు. అది ఆల్రెడీ చిరిగిపోయి ఉంది, అది ఆల్రెడీ చిరిగిపోయింది. అది తీసి అలాంటి పట్టుకున్నా మళ్ళీ ఎవరికి కనపడదు, ఇలా తీసి ఇలా మూసేస్తారు. అలాంటి చేసినప్పుడు అలా చేసినప్పుడు మొత్తం తిరిగిపోయింది. అప్పటికే తిరిగిపోయింది, చేతిలోకి రాగానే మొత్తం చిరిగిపోయింది. వచ్చి మళ్ళీ దాసేయడు, దాగుడు మొత్తం. ఎవరు చూడకూడదు. అక్కడ పాస్ట్ కూర్చున్నారు కదా, పాస్టర్ అక్కడే ఉన్నారు కదా, పాస్ట్ అక్కడే చూస్తున్నారు. ఆయన అలాగే చూస్తుంటాడు. చాలా మంది పాస్టర్ ఉన్నారు అక్కడే చూస్తారు, ఎంతమంది పెడతారు. చాలా మంది పాస్టర్ల కళ్ళు విశ్వాసులు కానుక లేచేటప్పుడు వాళ్ళ గుప్పుల దగ్గరే ఉంటాయి. పాస్టర్లు కూడా వాళ్ళ చూడకుండా ఇలాగే. ఇప్పుడు ఆ తర్వాత చిన్నపిల్లలు వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు 10 రూపాయలు పడితే ఆ చిరిగిపోయిన 10 రూపాయల నోటు ముక్కలు అయింది. అర్థమైందండి. చాలా మంది చేస్తారు. ఇవన్నీ జరిగేవేనా? హౌ కెన్ యు గెట్ ది బ్లెస్సింగ్? మరి ఎలా వస్తుంది నీకు దీవెన? సిరిగిపోయిన 10 రూపాయలు, సిరిగిపోయిన 5 రూపాయలు ఎత్తే. One day, ఓ రోజున Jesus was sitting in the temple. యేసు మందిరంలో కూర్చున్నాడు. The corner. మూలలో కూర్చున్నాడు.
One woman is coming. ఒక ముసలావిడ వస్తుంది, ఒక స్త్రీ వస్తుంది. ఒక చైల్డ్ ఇక్కడ, ఓ బిడ్డని ఇక్కడ ఎత్తుకుని, ఒక అమ్మ చిన్న పిల్ల ఇక్కడ, ఒక చిన్నపిల్ల ఇక్కడ, ఇక్కడ. ఇక్కడ ఆయనకు ప్యాంట్, ఒక ప్యాంట్ ఉంది, షర్ట్ లేదు. వాడికేమో ప్యాంట్ ఉంది, సొక్కా లేదు. ఆ అమ్మాయికి ఫ్రాక్ ఉంది, అమ్మాయికి ఫ్రాక్ ఉంది, చిరిగిపోయింది. వన్ నెకెడ్ చైల్డ్, ఒక వస్త్రాలు లేని అసలు బట్టలే లేని ఒక బిడ్డ అక్కడ ఉన్నాడు. ఆ అమ్మాయి చీర ఫుల్ స్వెటింగ్, ఆమె చీర అంతా దుర్వాసన వస్తుంది. దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తున్నారు. ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆయనకు నోజ్ వస్తుంది, అడిగి ముక్కులో చీవుడి కారిపోతుంది, ఆ నోజ్ వస్తుంది. జస్ట్ ఐఎమ్ సీయింగ్ ద రియాలిటీ, అంటే మీకు అర్థం అవ్వాలని వాస్తవం చెప్తున్నాడు. ద చైల్డ్ కమింగ్, నో షర్ట్. అసలు ఒక బిడ్డకైతే బట్టలే లేవు. అక్కడ ఐస్ క్రీమ్ షాపు, అక్కడేమో ఐస్ క్రీమ్ షాపు, చిప్స్ షాప్ అన్ని ఉంది, చిప్స్ కొట్టు, ఐస్ క్రీమ్ కొట్టు. ఆ అబ్బాయి చూస్తున్నాడు అలాంటి, ఆ బిడ్డ అలా చూస్తున్నాడు. ఈ నోస్ ఇక్కడ వచ్చింది, ఈ చీవుడు ఎక్కడికి వచ్చింది. చిన్నపిల్లలు చేస్తారు, చిన్నపిల్లలు చేస్తారు కదా, అదే ఐస్ క్రీమ్, అదే ఐస్ క్రీమ్. ఇది ఏం చెప్తారంటే, అలాంటి చేసిన చిన్నపిల్లలు నాకు చూశాను, ఈ రోజు ఆయన పాస్ట్ గా ఉన్నారు. అలాగూ చేసిన పిల్లల్ని నేను చూశాను, వాళ్ళు ఈ రోజు దైవజనులుగా మారారు. ఆయన పేరు డానియేల్, అతని పేరు దానియేల్. ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పటికీ చెప్తాను, అడే నా ముందుకు నా ముందు నువ్వు సీవుడి నాకెవరా అంటాను. అర్థమైందా? అర్థమైందా? ఆ పిల్లలు అడుగుతారు, ఆ పిల్లలు అడుగుతారు, అమ్మా అమ్మా తిరిగి వచ్చినప్పుడు తెస్తాను. తిరిగి వచ్చినప్పుడు కొంటానులే అంటది. ఆ అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది, ఆ పిల్లలు అక్కడ పెట్టి, పిల్లలు అక్కడ పెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆ చీర, ఆ చీరలో తీసి ముడిప్పి ఓపెన్ చేసింది, తీసింది. ప్రవక్త జీసస్ సిట్టింగ్ అండ్ వాచింగ్, యేసు కూర్చుని ఆమెను గమనిస్తున్నాడు. జీసస్ నోస్ హౌ మెనీ కాయిన్స్ ఇన్ హర్ హ్యాండ్, ఎన్ని నాణ్యాలు ఆమె చేతిలో ఉన్నాయో యేసుకు తెలుసు. షీ ఇస్ పుట్టింగ్ వన్ కాయిన్, ఒక కాయిన్ పెట్టింది, టన్ టన్ అని సౌండ్ వచ్చింది, టన్. రెండోది టన్. జీసస్ కౌంటింగ్, యేసు లెక్క పెడుతున్నాడు. యేసు ప్రభువుకు తెలీదా ఆయన దగ్గర ఏమీ లేదు? ఆ యేసు ప్రభువుకు తెలీదా ఆమె దగ్గర ఏమీ లేదని? వాట్ జీసస్ వుడ్ సే, యేసు ఏమంటాడు? అమ్మా అమ్మా వద్దు, వేయొద్దు, నీ ఎందుకు పెడుతున్నారు, నీ దగ్గర ఏమీ లేదు కదా, ఏమీ లేదు కదా, ఉంచుకో. ఇప్పుడు బయటికి వస్తే నీ పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు, బిస్కెట్ అడుగుతారు కదా, బయటికి వస్తే మరి పిల్లలకి ఐస్ క్రీమ్ అడుగుతారు, అయ్యి అడుగుతారు కదా, వద్దమ్మా వేయొద్దు, ఉంచుకో. సేయింగ్ భక్తన్నాడు, వద్దండి. జీసస్ కౌంటింగ్, ఆమె యేసు లెక్క పెడుతున్నాడు. టన్ టంగ్ టన్ టంగ్ టన్ టంగ్ until she put the last coin. ఉన్నదంతా వేసి ఆఖరి నాణెం వేయగా Jesus silent. యేసు అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. ఇదే నీ దేవుడు, ఇది నీ దేవుడు. you have to understand your God. నీ దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలా. అర్థమవుతుందా? When Branham was building a church, ప్రవక్త గారు మందిరం కడుతున్నప్పుడు Sister Hattie Wright gave some offering. సిస్టర్ హెట్టి రైట్ అనే ఒక విధవరాలు కొంత కానుకిచ్చింది. Branham said, ప్రవక్త అన్నాడు, she is a widow. ఆమె విధవరాలు. How can I take the offering from her? విధవరాల దగ్గర నుంచి కానుక నేను తీసుకోవడం నా వల్ల అవ్వదు. I go home and I take it, I give it back. తిరిగి పట్టుకెళ్ళి ప్రవక్త నేను వెళ్ళి ఇచ్చేస్తాను ఆమెకు అన్నాడు. దేవుడు చెప్తున్నారు, దేవుడు అన్నాడు, నాకంటే నీ గొప్పవారా, నువ్వు నాకన్నా గొప్పోడువా అని అడిగాడు. ఎవరిని? ప్రవక్తని. ఇచ్చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు నాకన్నా గొప్పోడువా అని అడిగాడు. అక్కడ మందిరంలో కూర్చుని అక్కడ లాస్ట్ కాయిన్కి పెట్టి వెయిట్ చేశాను కదా, నాకంటే నీ గొప్పవారు అయిపోయారా? మందిరంలో ఆ చివరి కాయిన్ పడేదాకా వేసే వరకు నేను మౌనంగా ఉన్నానే, నువ్వు నాకన్నా గొప్పోడువా ఇప్పుడు? గాడ్ సమ్ టైమ్స్ వాంట్ టు సీ అవర్ ట్రూ లవ్. కొన్నిసార్లు దేవుడు మన పరిపూర్ణ ప్రేమ, నిజమైన ప్రేమను ఆయన పరీక్షిస్తాడు. yes he is going to bless you. అవును, నిన్ను దీవిస్తాడు ఆయన. God's blessing like a hand pump. హ్యాండ్ పంప్ ఉంది కదా, హ్యాండ్ పంప్. ఓకే, దేవుని ఆశీర్వాదం ఎలాంటిదంటే తరగని ఆ హ్యాండ్ పంప్ లాంటిది. అక్కడ చుట్టూ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్. అక్కడ చుట్టూ పెద్ద గిన్నెల నిండా నీళ్ళు ఉన్నాయి. సంవత్సరాల నుంచి నీరు ఉంది, సంవత్సరాల నుంచి నీరు ఉంది, బట్ నీళ్ళు రాలేదు. వాట్ వి డు? ఏం చేస్తావు? నీ దగ్గర బాటిల్, ఒక మగ్గు నీళ్ళు ఉంది, ఓ మగ్గు నీళ్ళు తీసుకుని అదే ఉంది. యు హ్యావ్ టు పుట్ దట్ నీల్ ఆన్ దట్ పైప్. ఆ నీళ్ళే పైపులో వేయాలా. అర్థమైందా? నీ చేతిలో ఏ ఉందో, నీ చేతిలో ఏదుందో అక్కడ పెట్టాలి, అందులో వేయాలా. ఆ నీళ్ళు పెట్టిన తర్వాత ఆ నీళ్ళు వేసాక ప్రెస్ చేస్తే, పంపు కొడుతుంటే గ్యాలన్ నీళ్ళు వస్తుంది, క్యాన్ల నీళ్ళు వస్తా ఉంటాయి. అదే ఎలియా చెప్పారు, అదే ఎలియా అన్నాడు, యు గో, వెళ్ళు, ఫస్ట్
మొదట bring a bread for me. నీ కోసం కాదు, నాకు రొట్టె చేసి పట్టరా. Give me fast. ముందు నాకెట్టు. She gave. అవి ఇచ్చింది. The gallons of oil came. అప్పుడు తొట్టెలో పిండె తగ్గలేదు, బుడ్డెలో నూనె తరగలేదు. When you give something to God, ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో the blessings are waiting there. అక్కడ ఆశీర్వాదాలు అక్కడ ఎదురు చూస్తుంటాయి. But what we are doing, మనం ఏం చేస్తాం? we don't want to give, ఇవ్వము, we want to take. లాగేసుకుంటాం. మనకి వచ్చేయాలా, ఇచ్చేది ఉండదు మనకి. I will not give everyone. నేను ఎవరికి ఏమేమో తిన్న చేతును కాకకి ముందు కూడా షేక్ చేయాలి. తినే దాంట్లో తింటాను కదా, అక్కడ రైస్ ఉంది కదా, ఒక కాకా ఉంటే కవ్వ కాకి ఆయన ముందుకు షేక్ చేయన్నాను, ఎందుకంటే రైస్ పరిగిపోదు కదా. మనం తినేటప్పుడు చేతికి మెతుకులు ఉంటాయి కదా, ఆ కాకి ఏదైనా అక్కడ ఉందనుకో, అది కూడా తినడానికి ఇలా చేతులు కూడా దులపం మనం, అది కూడా మనమే తినేస్తాం. అలాంటి చేస్తే ఆ రైస్ కాకి పోతుంది కదా, ఆ రైస్ ఆ మెతుకులు కాకి తినేస్తుంది కదా, మెతుకుల్ని. హౌ కెన్ యు గెట్ ఎ బ్లెస్సింగ్ బ్రదర్? మరి ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం? You have to get, if you want to get the blessing means you have to give first. నీకు ఆశీర్వాదం కావాలి అంటే మొదట నువ్వు ఇవ్వాలి. ఎలియా అన్నాడు, Elia not gave the drum of oil and bag of atta and bring a roti for me. నాకు నూనె, నాకు రొట్టె చేసుకురమ్మని డబ్బా నూనె, 5 కేజీల బత్త ఆటా పిండి ఇచ్చి నువ్వు నాకు రొట్టె చేసుకురా. What you have, నీకు కలిగినదే give it to me first. ముందు నాకు ఎట్టు, నీ దగ్గర ఉన్నదాన్ని నాకు పెట్టు. First what you have, give it to God. నీకు ఉన్న దాన్ని ప్రభు యొద్దకు తీసుకురా. Then you see, అప్పుడు చూడు how God is going to bless you. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో. Hallelujah. This woman, ఈ స్త్రీ asked, వెళ్ళింది, which is the best attar you have? నీ దగ్గర ఖరీదైంది ఏముందో తీ, అత్తర్ బుడ్డు. Amen. That man asked. ఆ వ్యక్తి అడిగాడు, I have lots of valuable what that called in English, that attar, perfume, some name is there. Attar Telugulo, in English some name is there. Scent in English some name Bible is yeah. Understand, but one word used in Bible I forgot that. బైబిల్లో ఒక పదం వాడారు. She said, give me the best one. ఆమె అడిగింది, ఆ అత్యంత విలువైనటువంటి అత్తర్ ఇవ్వండి. The best one in your shop. నీ షాపులో ఉన్న అన్నిట్లో అత్యంత అమూల్యమైనది ఇవ్వండి. He said, ఆయన very costly. చాలా రేట్ ఎక్కువ అమ్మా. She took the socks. సంచి తీసింది, socks లో డబ్బు ఉంది, సంచిలో డబ్బు ఉంది. She threw the socks. ఇసిరి పాడేసింది. ఆ షాప్ కీపర్ చెప్తున్నారు, take the change. ఆ షాప్ అండి, ఎంత చిల్లరా, take the change. చిల్లర తీసుకో అమ్మా. No. She took that. అదే మిగిలిన డబ్బులు తీసుకోమ్మా అంటే, kept inside. నువ్వే దాచుకో. kept inside. అత్తరు పట్టుకెళ్ళిపో. Again she came. మళ్ళా వచ్చింది. Jesus standing there only. యేసు అక్కడే నిలబడి ఉన్నాడు. ఎందుకంటే జీసస్ వచ్చిందే ఆయన కోసమే. యేసుక్రీస్తు వచ్చిందే ఆమె కోసం. Jesus came for him only. యేసు ఆమె కొరకే వచ్చాడు. Hallelujah. Jesus not came for Simon's party. సీమోను విందుకి యేసు రాలేదు. Watch here brother. ఇలా చూడండి. Are you hearing my brothers and sisters? వింటున్నారా? Watch here. ఇక్కడ చూడండి. Jesus not came to eat Simon's party. సీమోను ఇంటిలో విందు కొరకు యేసు రాలేదు. He came for one predestinated seed. ఒక ముందు నిర్ణయించబడిన విత్తనము కొరకు వచ్చాడు. ఆమేన్. ఆ విత్తనం ఎక్కడ ఉంది? ఆ విత్తనం ఎక్కడ ఉంది? ఆ హాల్లో లేదు. ఆ హాల్లో లేదు. ఆ విత్తనం హాల్ బయట ఉంది. ఆ విత్తనం హాలు బయట ఉంది. And Jesus eyes are looking that seed. యేసు కన్నులు ఆమెను చూచుచున్నవి. Amen. He is seeking the predestined. Jesus said, I came for the lost. యేసు అన్నాడు, నశించు వారి కొరకే నేను వచ్చాను. సీమోన్ కోసం రాలేదు. సీమోన్ కోసం రాలేదు. He came for the woman. ఆ స్త్రీ కొరకే వచ్చాడు. The woman waiting outside. ఆ స్త్రీ బయట ఎదురు చూస్తుంది.
పరిసీలు, సదుసీలు, యాజకులు, అన్ని సెయింట్స్లు, బిజినెస్ మ్యాన్ అందరూ కూర్చుంటారు. పరిసయ్యులు, సద్దుకాయలు, వ్యాపారవేత్తలు, ధనవంతులు, ధనికులు అందరూ లోపల కూర్చున్నారు. దే ఆర్ టాకింగ్ ద బిజినెస్. వారు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. బట్ జీసస్ యేసు somewhere in the corner. మూల ఎక్కడో ఉన్నాడు. No one is talking to him. ఎవరు ఆయనతో మాట్లాడట్లేదు. The woman ఆ స్త్రీ with that oil, ఆ అత్తరుతో when I'm saying, ప్రవక్త అన్నాడు, she's standing there. నిలబడి ఉంది. That weeping comes out. ఆ దుఃఖం బయటకు వచ్చేస్తుంది ఆమెకి. Amen. She's controlling. ఆపుకుంటా ఉంది, దుఃఖాన్ని ఆపుకుంటుంది. This God's power ఈ దేవుని శక్తి pulling the sinner. పాపిని లాగుతుంది. అర్థమవుతుందా? అర్థమైందా? The deep calling the deep. అలను పిలచుచున్నది. The deep in Jesus is calling the deep sinner. యేసులో ఉన్న శక్తి ఆ పాపిని లాగుతా ఉంది. But the woman cannot come inside. కానీ ఆ స్త్రీ లోపలికి రాలేదు. Because ఎందుకని? she is a sinner. ఆమె ఒక పాపి కనుక. Because the one who is sitting over there all are saints. లోపల ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కనుక. How can she come inside? ఆయన లోపలికి ఎలా రాగలడు? ఆమె ఎలా రాగలదు? Because all the saints are sitting there. పరిశుద్ధులు ఉన్న చోట, కూర్చున్న చోట పాపు రాలేదు కదా. But Branham said, ప్రవక్త అన్నాడు, she put one step front ఒక అడుగు ముందుకేసింది. and seeing everyone, అందరిని చూస్తుంది. she pull the back. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. Again she put one step front. మరలా ఒక అడుగు ముందేస్తుంది. Again the fear came. మరలా భయం వస్తుంది. అందరూ పవిత్రులు ఉన్నారు కదా, అందరూ పవిత్రులు కదా, పాపి కాదా, నేను పాపిని కదా, how can I go there? ఎలా వెళ్ళగలను నేను? వెళ్ళింది. మళ్ళీ భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది. One step front, ఒక అడుగు ముందుకి వెనక్కి ఊగుతా ఉంది. But Jesus keep on looking. యేసు ఆమెనే చూస్తున్నాడు. The powerful eyes of Jesus, శక్తి కలిగిన యేసయ్య కన్నులు, the eyes, the pillar of fire. ఓ అగ్ని నేత్రములు వంటి కన్నులు గలవాడు. She's looking that woman. ఆమెను చూస్తున్నాయి. But Branham said, ప్రవక్త అన్నాడు, when she saw the face of Jesus Christ, యేసు క్రీస్తు ముఖం చూడగానే she put the people in the right like this, ఓ ప్రజలందరిని ఇలా విసురుకుంటూ వచ్చేసింది. and put the people in the left side. ఎడం పక్కన ఉన్న వాళ్ళని ఇలా తోసేసింది. But Branham said, వచ్చేసింది. she break all the church law. ఓ ఆమె ప్రవక్త అన్నాడు, సంఘ క్రమం అంతటిని తన్నుకుంటూ వెళ్ళిపోయింది. సంఘ క్రమం ఎంత? సంఘ క్రమం ఎంత? పాపులు రాకూడదు, పాపులు రాకూడదని ఆ సంఘ క్రమం బ్రేక్ చేసింది. సంఘ క్రమాన్ని మొక్కలు కొట్టేసింది ఆమె. ఎందుకు? That eyes are watching. ఆ నేత్రము నన్ను చూస్తుంది. Who is there? ఎవరు? The creator, సృష్టికర్త, the mighty God, the mighty God, బలమైన దేవుడు, the Elohim, ఓ నీ ఎలోహిం, the Adonai, అడోనై is standing there. నిలబడి ఉన్నాడు. She break everything. అన్నిటిని బద్దలు She కొట్టి ran to Jesus పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. and she break the bottle. ఆ విలువైన అత్తరు బుట్టు పగలగొట్టి, She is not saying open the bottle. మూత ఎత్తానుండండి. అలా చేయలేదు. ఎప్పుడు పనికి రాతుంది, తర్వాత యూజ్ చేస్తాను, తర్వాత వాడతాను, పని కొత్తదిలే, తర్వాత ఆ కొంచెం సరిపోతులేని మూతలో తీసుకున్నది. కాస్ట్లీ కదా, కాస్ట్లీ కదా, ఖరీదైంది కదా, మరి అంతా వేసేస్తే ఎలాగా? మూతలో అక్కడ ఏదో అనుకోలేదు. బ్రేక్ ద బాటిల్, పగలగొట్టేసింది ఆమె. she poured on Jesus. యేసు పాదాల మీద అత్తరు పూసింది. దట్ అత్తర్, ఆ అత్తరు ఆయన జీవిత కాలం అన్ని ఏం సంపాదించుకుంటారో ఆ డబ్బు అన్ని జీసస్ ప్రభు మీద. ఆమె జీవితం అంతటిలో సంపాదించిన సొమ్మంతా యేసయ్య పాదాల మీద పడేసింది. ద బైబిల్ సేయింగ్, బైబిల్ చెప్పింది, the money, the dog sold money and adultery money should not come to the temple. వ్యభిచారపు సొమ్ము, కుక్కలను అమ్మేసిన సొమ్ము, వ్యభిచారం వల్ల వచ్చిన సొమ్ము దేవాలయములోకి తేకూడదు అన్నాడు ఆయన. ఎవరు చెప్పారు? అక్కడ కూర్చున్న అదే దేవుడు చెప్పారు. అక్కడ కూర్చున్న అదే దేవుడు అన్నాడు. ఇప్పుడు అదే దేవుడికి తెలీదా ఈ అత్తరు ఎక్కడికి వచ్చింది? తెలీదా? ఇప్పుడు అక్కడ కూర్చున్న యేసయ్యకి తెలియదా ఆ అత్తరు కొనడానికి మీ డబ్బు ఎక్కడిది? జీవితకాలమందు ఆయన చేసిన వ్యభిచారంలో వచ్చిన డబ్బు, జీవితాంతం ఆమె చేస్తున్న వ్యభిచారం వల్ల వచ్చిన సొమ్ముతోనే కదా అత్తరు కొనుక్కొచ్చింది. ఆ డబ్బులు కొన్న అత్తరే, ఆ డబ్బు కొన్న అత్తరే ఆయన అభిషేకం చేస్తుంది. ఆయన పాదాలతో, ఆ పాదాల మీద అభిషేకం చేస్తుంది. ఆ దేవుడే సైలెంట్ గా కూర్చుంటారు, మౌనంగా కూర్చున్నాడు. గాడ్ నోస్, దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ ఓన్లీ సేడ్, ఆయనే అన్నాడు, వ్యభిచార డబ్బు రాకూడదు, వ్యభిచారపు సొమ్ము మందిరములకు రాకూడదు. అక్కడ నిలబడిన అమ్మాయి ఎవరు? మరి అక్కడ నిలబడిన ఆవిడ ఎవరు? వ్యభిచారి. ఆ అత్తరు ఎక్కడికి వచ్చింది? అత్తరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఎక్కడిది? వ్యభిచారం వల్ల సంపాదించింది. ఆయన కల్లీలు
But Branham said, ప్రవక్త అన్నాడు, that's not water, that is distilled water. అది ఉత్తి నీరు కాదు, శుద్ధమైన జలము. How much water can come from our eyes? నీ కళ్ళల్లో నుండి ఎంత నీళ్ళు వస్తాయి? 2 ounce, 3 ounce, 4 ounce? 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు? Ounce. అవున్స్ అంటే బిందువులు. ఎన్ని చుక్కలు But వస్తాయి? Branham said, ప్రవక్త అన్నాడు, that much water came that can wash Jesus' feet. అంత నీరు వచ్చింది ఆయన పాదాలు కడగడానికి. పిలిచింది ఎవరు? పిలిచింది ఎవరు? సీమోను. ఆయన ఏం చేయలేదు, ఆయన ఏం మర్యాదలు చేయలేదు. మీటింగ్ ఆర్గనైజ్ చేసింది సీమోను, కూటం పెట్టిందే సీమోను, డబ్బు పెట్టింది సీమోను, ఖర్చు పెట్టిందే సీమోను, భోజనం చేసింది సీమోను, భోజనాలు ఉండిందే సీమోను, మీటింగ్ అన్ని చేసింది సీమోను, కూటానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సీమోను. అమ్మాయి ఎక్కడితో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఆశీర్వాదం అందరూ తీసుకెళ్ళిపోయింది. మొత్తం కూటానికి పెట్టిన ఇవన్నీ కాదు, కానీ ఈ స్త్రీ ఎక్కడి నుంచో వచ్చి చెందవలసిన ఆశీర్వాదాలన్నీ ఎత్తుకెళ్ళిపోయింది. ఎవరో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు, కూటం పెట్టింది ఒకరు, ఎవరో డబ్బు పెడతారు, ఎవరో డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరో భోజనం పెడతారు, ఎవరో కూర్చుని పెడతారు. ఎక్కడదో ఒక అమ్మాయి వచ్చి ఎక్కడి నుంచో ఒక చిన్నది వచ్చి ఆయన పాప సమర్పణ తీసుకెళ్ళిపోయింది, పాప క్షమాపణ మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మై బ్రదర్, మై సిస్టర్, నా సోదరుడా, ఆల్ ఆర్ సేయింగ్, అందరూ పరిశుద్ధులు. యేసు ప్రభువుకి తెలీదా? యేసు ప్రభువుకి వ్యభిచారం తెలీదా? ఆ వ్యభిచారం తెలీదా? జీసస్ సిట్టింగ్ సైలెంట్. అయినా యేసు మెల్లగా ఉన్నాడు. ఆయనే చెప్పారు, ఆయన అన్నాడు వ్యభిచారం మణి రాకూడదు, వ్యభిచార సొమ్ము తేకూడదని. బట్ ఆయనే సైలెంట్ గా కూర్చున్నాడు. ఆయనే అన్నాడు, మౌనంగా కూర్చొని ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పే ముందు నీకు చెప్పకూడదు, మనం చెప్పకూడదు. తీర్పు మనం చెప్పకూడదు, దేవుడు చెప్పేవాడు. దేవుడు ఎప్పుడు మారిపోతారో నీకు తెలియదు. అవునా? God said, దేవుడు అన్నాడు, Moab cannot come to Israel for 10 generations. 10 తరాల వరకు మోయాబు ఇశ్రాయేలు దేశానికి రాకూడదు అన్నాడు. రూత్ వచ్చేటప్పుడు సైలెంట్ గా కూర్చున్నారు. రూత్ వచ్చింది, మోయాబు వచ్చింది, సైలెంట్ గా కూర్చుంటారు. అందరూ మౌనంగా కూర్చున్నారు. బ్రహ్మ చెప్తారు, ప్రవక్త అంటాడు, ఎక్కడ దేవుడు సైలెంట్ గా ఉంటారో, ఎక్కడ దేవుడు మౌనంగా ఉంటాడో, యు ఆల్సో సైలెంట్, నువ్వు కూడా మౌనంగా ఉండాలా. Many times we are more than God. చాలా సార్లు మనం దేవుడి కంటే ఎక్కువ. దేవుడు ఇలాంటి చెప్పారు, దేవుడు ఇలా చెప్పారు, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, చేయాలి, ఇలా చేయాలి, చేయకూడదు, మీ పాపిలు, నువ్వు పాపులు మీరు. How God is saying, దేవుడు ఎలా చూస్తున్నాడు? your eyes is different. నీ నేత్రాలు వేరు. Amen. ఆమేన్. Many sinners came to Jesus Christ. చాలా మంది పాపులు ఆయన దగ్గరకు వచ్చారు. Not even one time one person Jesus asked why you did sin. ఎన్నడూ ఏ ఒక్క వ్యక్తిని ఒక్క మాట కూడా యేసు ఎందుకు నువ్వు ఈ పాపము చేశావని ఆయన అడగలేదు. Don't do it again. ఆయన అన్న మాట ఒకటే, మరలా చెయ్యవద్దు. జరిగిందేదో జరిగింది. Now you came to me. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. Don't do it again. ఇది ఇలాగూ మరలా చెయ్యవద్దు. Why you did? He never asked. ఎందుకు చేశావు ఆయన అడగలేదు. He knows. ఆయనకి తెలుసు. Born in sin. పాపములో పుట్టామని ఆయనకి తెలుసు. Today also. ఈ రోజు కూడా whatever happened. జరిగిందేదో జరిగింది. But today. ఈ రోజు కూడా. He saying. ఆయన అన్నాడు, don't do it again. ఇంతవరకు చేసింది మరలా చెయ్యొద్దు. Glory to the name of Jesus Christ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Just 5 minutes. 5 నిమిషాలు. Hallelujah. Hallelujah. What Jacob said? యాకోబు ఏమన్నాడు? Cursed Levi. లేవిని శపించాడు. God said, దేవుడు అన్నాడు, I give my blessing to Levi. లేవిని యాకోబు శపిస్తే దేవుడు నా ఆశీర్వాదాలు లేవికి ఇస్తానన్నాడు. My blessings, my everything with Levi. నా సమస్తము లేవిలో ఉంచాను. Hallelujah. సమయం రాముందుకు, సమయం రానంత వరకు డోంట్ జడ్జ్ ఎనీ బ్రదర్ సిస్టర్. ఏ సహోదరుని తీర్పు తీర్చే మాటలు మాట్లాడొద్దు. ప్రవక్త అన్నాడు, the day of rapture, ఎత్తబడి రోజున there will be a great disappointment. ప్రవక్త అన్నాడు, ఎత్తబాటు దినమున ఎంతో మంది నిరుత్సాహమునకు గురవుతారు. ఎందుకు తెలుసా? The people think who will go in the rapture. ఎవరైతే ఎత్తబాటులో మేము వెళ్ళిపోతాం అనుకున్నారో they will not go. వాళ్ళు వెళ్ళరు. Because ఎందుకని? ఎత్తబాటులో ప్రాక్టికల్ మార్క్ లేదు. ఎత్తబాటులో ప్రాక్టికల్ మార్పు లేదు.
మార్పు ఉండదు. ప్రాక్టికల్ మార్క్ అంటే అంటే నీ క్రియ మార్పు. నీ క్రియ మార్పు. రెగ్యులర్ టైత్ పేయింగ్, దాని ఏమంటారు, రెగ్యులర్ ప్రతి నెల దశభాగం కడతాను, 2 మార్కు. 2 మార్క్. వీక్లీ ఆఫరింగ్ 2 మార్కు. వారం కానుక 2 మార్కు. అటెండింగ్ చర్చ్ ఇన్ కరెక్ట్ టైం 2 మార్కు. సంఘానికి సమయానికి వస్తావా 2 మార్కు. మీటింగ్ ఉన్నప్పుడు అన్ని నాను భోజనం పెట్టాను. ప్రతిసారి కూటం జరిగినప్పుడల్లా భోజనం ఏం పెట్టాను 2 మార్కు. నా నూనె తెచ్చాను, రైస్ తెచ్చాను. నూనె తెచ్చాను, రైస్ తెచ్చాను. నూనెకి 1 మార్కు, రైస్ 1 మార్కు. నూనెకో మార్కు, రైస్కో మార్కు. బియ్యం ప్యాకెట్కో మార్కు, నూనె ప్యాకెట్కో మార్కు. 10 మార్కు ఇక్కడ వచ్చింది. 10 మార్కులు వచ్చేసాయి ఇక్కడ ప్రాక్టికల్లో. 10 మార్కు థియరీలో వచ్చింది. 10 మార్కులేమో థియరీలో వచ్చింది. గుడ్ స్పీకర్. నేను నా మంచి బోధకుడు. నేను థియరీలో 10 మార్కు వచ్చింది, థియరీలో 10 వచ్చాయి, ప్రాక్టికల్ 10 మార్కు వచ్చింది. ప్రాక్టికల్లో 10 వచ్చి 20 వచ్చేసి ర్యాప్చర్ వెళ్ళిపోతాను. ఎత్తమట్లు వెళ్ళిపోతాను. ఇక్కడ ర్యాప్చర్ లో ప్రాక్టికల్ కాదు, థియరీ మార్క్, ఇక్కడ గ్రేస్ మార్కే. ఎత్తబాటులో ప్రాక్టికల్ మార్కులు లేవు, థియరీ మార్కులు లేవు, ఓన్లీ కృప మార్కులే. But Branham said rapture is completely grace. ఎత్తబాటు అనేది కంప్లీట్ గా పరిపూర్ణంగా అది కృప మీద ఆధారపడింది. To whom he want to show mercy, he will show the mercy. To whom he don't want to show the mercy, he will not show the mercy. ఆయన అన్నాడు, నేను ఎవని యందు కనికరము చూపుదునో వాని యందు కనికరపడుదును, ఎవని యందు పూర్తి చేయండి, కనికర పడను వాని యందు కనికర పడను. Is totally in the hands of God. అది పూర్తిగా దేవుడి చేతిలో ఉంది. Not in your hand, నీ చేతిలో లేదు, not in my hand. నా చేతిలో లేదు. No. లేదు. ఎవ్రీ క్రిస్మస్ కు, ఎవ్రీ న్యూ ఇయర్ కు నేను పాస్టర్ కు సూట్ తీస్తాను. ప్రతి సంవత్సరంలో క్రిస్మస్ రోజున పాస్టర్ గారికి సూట్ నేనే కొంటాను. పాస్టర్ మాకు చేరదీస్తాను. పాస్టర్ గారు నాకు పాస్టర్ మాకు చేరదీస్తాను. పాస్టమ్మ గారికి చీర కొంటాను. పాస్టర్ గారు ర్యాప్చర్ తీసుకెళ్ళిపోతారు. పాస్టర్ గారు నన్ను ఎత్తబాట్లో తీసుకెళ్లిపోతారు. పాస్టర్ గారు టికెటే కన్ఫర్మ్ లేదు అక్కడే. అమ్మా అయ్యా ఒక మాట, పాస్టర్ గారికి సూటు బూటు కొన్నావు, పాస్టమ్మ గారికి చీర కొన్నావు, అసలు పాస్టర్ గారు వెళ్ళండి ఎత్తబాట్లో. ఆయన టికెట్టే లేదు, నీకెక్కడ ఇస్తా టికెట్? పాస్టర్ గారి దగ్గర కోటా ఉంది కదా, కూపన్ కూపన్ ఉంది, 10 కూపన్ ఫ్రీ ఉంది కదా, 10 కూపన్ వెళ్ళిపోతాను. మరి పాస్టర్ గారు కూడా 10 కూపన్లు ఉంటాయి కదా, ఎక్కువ ఖరీదు కొన్నందుకు ఆ కూపన్లో ఏదో కూపన్ నాకు ఇస్తాడు. పాస్టర్ గారికి టికెట్ కన్ఫర్మ్ లేదు అక్కడ. అసలు నీకు కూపన్ ఇవ్వడానికి ఆయన టికెట్ ఉండాలి ముందు. ఆయన కూర్చోబెట్టి చెప్తాను, ఆయన కూర్చోబెట్టి చెప్తాడు. ఆయనకు నాకు బ్రదర్ కూడా పాస్టరే, అందరికీ అదే గది, అందరికి అదే గతి. ఎవరికి టికెట్ కన్ఫర్మ్ లేదు ఇక్కడ. ఎవరికి టికెట్ కన్ఫర్మ్ లేదు, అన్ని వెయిట్ లిస్ట్ లోనే ఉంది. అన్ని వెయిటింగ్ లిస్టే. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత తెలిపోతుంది, కన్ఫర్మ్ అవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయ్యాక అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు 25 వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతుంది. 25 వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ అయిపోద్ది. 2 వెయిట్ లిస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ అవ్వదు. వెయిటింగ్ లిస్ట్ 2 ఉన్న వాళ్ళకి అవదు. చాలా టైం జరిగింది నాకు. ఆయనకి అలా జరిగింది. అర్థం ఉందా? అర్థమైంది. rapture is completely grace, my brother. ఎత్తబాటు అనేది కృప చేతనే జరుగును. Branham said, ప్రవక్త అన్నాడు, a drunkard, a bootlegger, a adulterer will go in the rapture. తాగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు వాళ్ళైనా ఎత్తబడొచ్చు కానీ many people they deserve for the rapture. ఎవరైతే మేము వెళ్తాం ఎత్తబాటులో మేము వెళ్తాం అంటాడు, వాడు మాత్రం వెళ్ళడం. So don't make a judgment before the right time comes. కాబట్టి అర్థమైందా, సమయం వచ్చేదాకా, ఆ సమయం వచ్చే వరకు తప్పుడు తీర్పులు ఎవ్వరికి తీర్చొద్దు. Don't look any brother or sister down. ఎవ్వరిని తక్కువగా చూడొద్దు. They are very high, they are low. వారు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, చాలా బాగా మెసేజ్ తెలుసు, వర్తమానం బాగా ఎరిగిన వాళ్ళైనా, ఏమి తెలీదు, ఏమి తెలియని వాళ్ళైనా, చాలా పవిత్రంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నా, ఈయన అందంగా ఉన్నారు, నీచంగా ఉన్నా, అది కాదు. ఎప్పుడు పరిస్థితి మారిపోతూ, స్థితి ఎప్పుడు తారుమారవుద్దో. బయటలో ఉండే లేవి, బయట ఉన్న లేవి మందిరంకి వచ్చేసారు, మందిరంలోకి వచ్చేసి మందిరంలో ఉన్నవారు బయటకు వెళ్ళిపోయారు. ఆమేన్. Now we read one scripture and we put that basement for evening meeting. ఇప్పుడు ఒక లేఖనం చదువుదాం, ఆ లేఖనం మీదే సాయంత్రం వాక్యం చెప్తాను, చూడండి. What is our message? ఏంటి వర్తమానం? స్త్రీ విత్తనము, స్త్రీ విత్తనము, స్త్రీ సంతానము, నీ సంతానం.
Now Satan is watching the seed. సాతాను ఏం చేస్తున్నాడు? దాన్ని కనిపెడుతున్నాడు, ఆ విత్తనాన్ని. ఆ విత్తనంని కనిపెడుతున్నాడు, చూస్తూ ఉంటారు, వెతుకుతున్నాడు. ఆయన కనపడదు ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అది కనపడదు. ఈ సీయింగ్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల వెతుకుతున్నాడు, కన్ఫ్యూజ్డ్, గలిబిల్లో ఉన్నాడు. బట్ ఇక్కడే కానీ ఇక్కడే ఆయన ఒక క్లూ దొరికింది. ఆయనకు ఒక క్లూ దొరికింది. 49 ఆదికాండం 49 9 9వ వచనం 8 8వ వచనం. ఆదికాండం 49 8వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ శత్రు మెడ మీదే నీ చెయ్యి ఉండును. నౌ సాటన్ గాట్ ద క్లూ. ఇప్పుడు సాతానికి క్లూ దొరికేసి. టిల్ నౌ, ఇప్పటి వరకు ఎక్కడ పిల్లలు పుడితే అక్కడ చూస్తున్నారు, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒవ్వరు హాస్పిటల్ చూస్తున్నారు, ఈయన 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 చూస్తున్నారు, ఈయనంటావా అని వెతుకుతా ఉన్నాడు. మరి ఇప్పుడు కానీ ఇప్పుడు ఆయనకు ఒక క్లూ వచ్చింది, క్లూ దొరికింది. అన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు, అన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఎక్కడ యూదా పిల్లలు పుడతారో, యోధా పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడ మాత్రం గురి పెట్టాడు. బికాస్ ఎందుకని? ద వన్ హూ విల్ డిస్ట్రాయ్ ద ఎనిమీ, అపవాదిని అంతం చేసేవాడు, కమ్ ఫ్రమ్ జూదా. అక్కడ నుండే యోధా నుండి వస్తారు, యూదాలందే రావాలి, యోధా నుండే రావాలి. నెక్స్ట్ క్లియర్. తర్వాత చదవండి. నీ తండ్రి కుమారుని ఎదురు సాగిలపడుదురు, యూదా గోత్రపు సింహము, నా కుమారుడా, సింహం వలె గర్జించు, ఆడు సింహము వలెను, అతడు లేపువాడెవడును, షిలోహు వచ్చి వరకు. షీలో మీన్స్ అర్థం, షీలో అర్థం చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షీలో? షీలో అంటే ఏంటి? షీలో వచ్చే వరకు. షీలోహు వచ్చే వరకు. షీలో అంటే ఎవరు? షీలో అంటే ఎవరు చెప్పండి బ్రదర్, ఎవరో చెప్పండి. తెలుగులో షీలో రాయబడింది కదా, తెలుగులో షీలో అని రాయబడింది కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షీలో? యు ఓన్లీ టెల్. మీరే చెప్పండి, షీలో అంటే ఎవరు? అంతరా? అతడా? షీలోహు అంటే ఎవరు? ద సన్ ఆఫ్ పీస్, సమాధాన కుమారుడు, శాంతి రాజకుమారుడు, శాంతి రాజకుమారుడు. ఆయన వచ్చే వరకు వాట్ విల్ నాట్ లీవ్ ఫ్రమ్ జూదా, యూదా నుండి ఏమి తొలగిపోదు, దండము తొలగదు. ఇప్పుడు అర్థమైందా? దండం ఏ గోత్రంలో ఉంది? దండం ఏ గోత్రంలో ఉంది? సో సాటన్ కాట్ ద క్లూ. సాతానికి క్లూ దొరికింది. ఆయనే లయను, ఆయనే సింహము, ఆయన దగ్గర దండం ఉంది, ఆయన దగ్గర దండం ఉంది. ఎనిమిని డిస్ట్రాయ్ చేసింది యూదాయే. శత్రువుని హతము చేసేది, నాశనం చేసేది యూదాయే. ఎనిమి ఎవరు? శత్రువు ఎవరు? సాతాను. సాతానికి అర్థమైంది, నన్ను నాశనం చేసిన వాడు యూదాయే, ఇక్కడ రావాలి, ఇక్కడ నుండి రావాలి. ఆ రోజు మొదలుకొని ఆయన ఆయుస్ పెట్టారు అక్కడ కళ్ళు అక్కడ పెట్టాడు. ఈ గోత్రం నాశనం చేయాలి. ఇప్పుడు ఆయనది ఫైట్ స్టార్ట్. ఇప్పుడు మొదలైంది యుద్ధం. ఇప్పుడే పిక్చర్ స్టార్ట్ అవుతుంది. సినిమా ఇప్పుడే మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది. ఈ ఆట ఇప్పుడు ఆరంభమయ్యి నౌ ఇట్ స్టార్ట్, ఇప్పుడు మొదలైంది. అండ్ ద రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఆగుద్ది. ఆమేన్. నౌ వి పుట్ ఇంటర్వెల్. నౌ ఇప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చాడు, ఇంటర్వెల్. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, బ్రేక్ ఉంటుందా మధ్యలో? ఏమి తెలియనట్టు చూస్తున్నారే నా వంక. అందరూ ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు, అందరూ ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ సడన్ గా బీపీ రేజ్ చేస్తాడు, బ్రేక్ అని. యూదా గోత్రం. నౌ టూ సీడ్స్ ఆర్ ఫైటింగ్. రెండు సంతానాల మధ్య పోరు. విలన్ రెడీగా ఉన్నారు, విలన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరు చంపేసుకోసం? ఎవరి కోసం? హీరోని చంపేసుకోసం, హీరోని చంపేద్దామని. ఆమేన్. హీరో రెడీగా ఉన్నారు, హీరో సిద్ధంగా ఉన్నాడు. వాట్? ఈయన ఎవరి కోసం సిద్ధంగా ఉన్నాడు? టు కిల్ ద విలన్. విలన్ చంపాడు. ఆ టైంలో, ఆ సమయంలో లైట్స్ ఆన్ అయింది. లైట్స్ ఆన్, బీపీ రేజ్ అయింది, లైట్స్ ఆన్ అయ్యి, ఇంటర్వెల్ ఆన్ అయింది. లైక్ దాట్, అలాగే వి ఆల్సో టేక్ ఇంటర్వెల్ నౌ. మనకు కూడా ఒక ఇంటర్వెల్ జరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. తినేసి రెస్ట్ తీసుకుని ఫ్రెష్ గా తాజాగా
put a oil in your eyes. కళ్ళల్లో నూనె పోసుకుని Come. రండి, Then we will see the clear picture. అప్పుడు సాయంత్రం సినిమా పూర్తిగా చూద్దాం. మధ్యాహ్నం This picture will show you ఈ దృశ్యం ఏం చూపిస్తుంది, what is happening today. ఈ రోజు ఏం జరుగుతుందో మీరు చూడబోతున్నారు. This movie is not a last movie. ఇదే చిట్ట చివరి సినిమా కాదు, This movie is the present movie. ఇది ప్రస్తుతం వచ్చింది. ఈ ఆట ఇప్పుడే మొదలైంది. ఈ మాట అర్థమవుతే, ఈ మాట అర్థమైతే ఈ రోజు ఏం జరుగుతుందో అర్థమవుతుంది నీకు. ఈ రోజు నీకు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. This is a live movie. ఇది సజీవ సినిమా. డైరెక్ట్ చేసి, ఎడిటింగ్ చేసి, రికార్డింగ్ చేసి పెట్టే మూవీ కాదు. షూటింగ్ ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది. ఇది డైరెక్ట్ చేసి, రికార్డ్ చేసి, దాన్ని కటింగ్లు, ఎడిటింగ్లు చేసిన సినిమాది కాదు. This is a live movie. ఇది తాజాగా తీయబడుతుంది. Every prophecy is fulfilling in front of you. అన్ని నీ కళ్ళ ముందే ప్రతి ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. Come with a prayer. ప్రార్థన పూర్వకంగా రండి. Because ఎందుకని we are going to expose the Satan trials. సాతాను యొక్క అడుగులను బట్టబయలు చేయబోతున్నాం. We are going to unveil the mask of the Satan. సాతాను యొక్క ముసుగు తీయబోతున్నాం. So come with a prayer. కాబట్టి ప్రార్థన పూర్వకంగా రండి. Are you happy? సంతోషంగా ఉన్నారా? Before time. సమయం రాకుండా Don't judge anyone. ఎవరిని తీర్పు తెచ్చుకోండి. ఎప్పుడు దేవుడు ఎవరు లేస్తారో, ఎప్పుడు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గిస్తాడు ఎవరికి తెలియదు. every time. ప్రతిసారి Love every brother sisters. కాబట్టి సోదరుడా, Love everyone. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. Even they are holy or unholy. వారు పరిశుద్ధులు కాకపోయినా, They are believer, unbeliever. విశ్వాస అయినా Today's believer, tomorrow's unbeliever, tomorrow's unbeliever, today's believer. ఈ రోజు విశ్వాసగా ఉన్నవాడు రేపు అవిశ్వాస అవుతాడు, రేపు అవిశ్వాసగా ఉన్నవాడు ఎల్లుండి విశ్వాస అవుతాడు. Don't put anyone down. ఎవరిని తక్కువ చేయొద్దు. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Shall we all stand up? అందరూ లేచి నిలబడదామా? We call the pastor. పాస్టర్ గారిని పిలుద్దాం. God bless you. Please come. ఇంతవరకు సరిగ్గా మనమందరము చక్కగా వర్తమానం వినడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. మనమందరం ఇంత సంతోషకరంగా ఈ విధంగా ఉండడానికి గల కారణము దేవుని యొక్క సన్నిధి. గత 3 వీక్స్ నుంచి మనము ఏ అంశం తీసుకున్నాము చెప్పాలి. ఏ సీడ్స్ మాట్లాడతాం మనము? 2 సీడ్స్. ఏంటి అవి? ఒకటేమో ద సీడ్ ఆఫ్ సర్పెంట్, మరొకటి ద సీడ్ ఆఫ్ ఉమెన్. ఈ 2 సంతానాలు మనము లాస్ట్ వీక్ అయింది. ఈ వారం గ్యాప్ను తిరిగి దేవుడే ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. సో మనమేమి రాయ్ గారితో వచ్చేసి బ్రదర్ ఈ మెసేజ్ చెప్పండి అని అనుకోలేదు, దేవుడే మాట్లాడాడు. ఇది మన హృదయంలో ఉన్నటువంటి వాంఛ దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుడి మహిమ గాక. చక్కటి మాట. ఎవరిని కూడా సమయం వచ్చేదాకా ఎవరిని గురించి తీర్పు చేయడానికి మనకు అవకాశం లేదు. మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు సో దేవుని చిత్తము. హల్లెలూయా. సామాన్యురాలు సీమోను ఇంటిలో జటమాంసితోనే పాదాలు కడిగింది. సామాన్యురాలు సీమోను ఇంటిలో జటమాంసితోనే పాదాలు కడిగింది. తన కురులాతో పాదాలు తుడువగా, తన కురులాతో పాదాలు తుడువగా, వేషపు ముసుగును తొలగించినావు, పాపపు చుట్టను కాల్చివేసినావు. ఉన్నది నా సమస్తము అందులోనే ఉన్నది. నా సమస్తము అందులోనే ఉన్నది. చుట్టబడిన దేవుని కానుక
నేను చూచుచున్నాను, చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవుడా, సమస్తము ఎరిగిన వాడవు, సమస్తము చూచున్న దేవుడు ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము అనుకున్నాము మీరు మాతో మాట్లాడాలని, సరిగ్గా ఆ రీతిగానే మీరు మాతో మాట్లాడారు. వాక్యము ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి వందనము చెల్లిస్తున్నాము నాయన. నాయన, యాకోబు యొక్క ఉద్దేశం వేరు, మీ ఉద్దేశం వేరు నాయన. నాయన, మీ యొక్క కృప కోసమే కనిపెట్టాం. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఉంటబడతారో, ఎవరు ఏ విధంగా మారుతారో మాకు తెలియదు ప్రభువా. అయితే మీరు ఈరోజు చక్కటి తాళపు చెవిని మాకు అందించారు. సర్ప సంతానం సంబంధించిన ఆ కీ మాకు దొరికింది ప్రభువా. ఆ యూదా వంశం నుంచి, యూదా గోత్రం నుంచి ఎందుకు రావాలో, ఆ రెండు జాతులు, ఆ రెండు యొక్క ప్రజలు ఏ విధంగా గొడవ పడతారో మేము చూడాం ప్రభువా. ఆ వైరాగ్యము, ఆ వైరం ఎలా ఉంటుందో మేము చూడగలిగాము తండ్రి. ఈరోజు నీ దాసం ద్వారా విపులంగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అలాగే చక్కగా తండ్రి, మరలా మేము రెండవ కూటమి కోసం సిద్ధపడుచుండగా మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, మీరే మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. ఇంత ఓపికతో తండ్రి చక్కగా వినగల మనసు, గ్రహించాల హృదయం మీ పిల్లలకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెల్లిస్తూ, తర్జుమా చేయడానికి అలాగే వర్తమానం చెప్పడానికి నీ దాసులు మీరు తీసుకొచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాము ప్రభు. బ్రదర్ రాయ్ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే తండ్రి విలియం బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కగా వారు మాతో మాట్లాడడానికి మీరు సహాయం చేశారు. ఇది వారు కాదు తండ్రి, మీరే మాట్లాడారు ప్రభువా. ఒక మనిషిని మాట కాదు తండ్రి, అది నీ వాక్యంతో మీరు మాట్లాడేందుకు వందనము చెల్లిస్తూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని, రాబోయే కూటమిలో మీరు అధ్యక్ష వహిస్తూ ముందుకు సాగించమని మా మంచి దేవుడైన యేసు క్రీస్తుని మీ పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. Jesus never fails, Jesus never fails, Jesus never fails indeed. Hallelujah, hallelujah, Jesus never fails indeed. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజును ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు కృప, కాపుదల మరియు భద్రత చేరొచ్చిన వధువుకును వధువులో భాగమైన ప్రతి సభ్యులకును ఎల్లప్పుడూ తోడైనుగాక. ఆమేన్, ఆమేన్.